Can you hear me? Danya, can you hear me? Yeah, we can hear you. Okay, no problem, Yes, guys. you're audible. So let me start with the course or the demo that we are going to discuss for today's class. Okay, myself, Shravya, I'm working for one of the top MNC company with a experience of 5+, and into the trainings and teachings, it's more than 3+. So I have trained many of the students from the scratch. Okay, so here we are going to learn ServiceNow end to end. So first of all, what is ServiceNow? ServiceNow అంటే ఏంటి? ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. అండ్ ఇప్పుడు మీరు చాలా దగ్గర వినుంటారు క్లౌడ్ బేస్డ్ అంటే ఏంటి అని. ఎనీవన్ నో వాట్ ఈస్ అ క్లౌడ్ బేస్డ్? హలో, ಎಲ್ಲ இப்போ ஃபுல் பயங்கரமான ட்ரைனிங் எல்லாம் அது இப்போ டெமோ ஆக்சுவலி இன்னைக்கு హలో. Like Danya, you have an idea what is cloud based? Yeah, cloud-based means previously servers అనేది individual గా మెయింటైన్ చేసేవారు. Early days of ServiceNow, but Okay. everything is on means like servers are placed at one place, but we can access it anywhere from the world. Okay, that is like you were somewhat close but not exactly. సో ఒకప్పుడు మనం ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా మన సిస్టమ్స్ మీద డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం, రైట్? వి యూస్ టు ఇన్స్టాల్ దెమ్, రన్ దెమ్, అప్డేట్ దెమ్, ఇవంతా మనం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు టెక్నాలజీ గ్రో అయ్యే కొద్దీ థింగ్స్ ఆర్ లైక్ మోర్ ఫ్లెక్సిబుల్ టు ద యూజర్స్. యూజర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎండ్ యూజర్స్ ఆర్ ద కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే, ఓకేనా? నువ్వు వాట్సాప్ యూజ్ చేస్తున్నావు, వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నావు ఎందులో, నీ మొబైల్లో. బట్ ల్యాప్టాప్లో యూజ్ చేయాలంటే వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నావు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ సర్వీస్. సో ఇలా ServiceNow అనేది కూడా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. దీనికి పర్టికులర్గా నువ్వు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రమ్ ఎనీ వెబ్ అప్లికేషన్ యూ కెన్ యాక్సెస్ ఇట్. దీన్ని యాక్సెస్ చేయడానికి జస్ట్ ఒక అకౌంట్ ఉండేసి క్రెడెన్షియల్స్ అన్నవి మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే from wherever on this earth or wherever you are at, you can access it. Okay, so one of the advantage of the ServiceNow, అసలు ServiceNow ఎందుకు వచ్చింది మార్కెట్లోకి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ServiceNow? సో ServiceNow అన్నది నాట్ ఓన్లీ ఏ టికెటింగ్ టూల్. అంటే వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ద మార్కెట్, ఇనిషియలీ దాన్ని టికెటింగ్ టూల్ లానే కన్సిడర్ చేశారు. బట్ దాని ర్యాపిడ్ డెవలప్మెంట్ గ్రోత్ వల్ల యూ సీ మెనీ బిజినెస్ యాక్టివిటీస్ are taken care using the ServiceNow. Nowadays, every company is having ServiceNow as part of their services. Okay, so అసలు ServiceNow ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో wherever you see the logo, I'll show you. Okay, this is the logo of ServiceNow and it came in the market in the year 2009. Okay, but they start 2004 లో మనకి ఇంట్రడక్షన్ ఇన్ టు ద మార్కెట్ ఉన్న దాని ర్యాపిడ్ గ్రోత్ అండ్ జనాలకి తెలిసింది మాత్రం 2009 నుంచి. దాని తర్వాత వర్షన్స్. వాట్ ఈస్ వర్షన్స్ అంటే ఇప్పుడు మనకి మొబైల్ యూజ్ చేసినప్పుడు ఎలా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుందో అలానే ServiceNowలో ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీస్ని ఉంచి ఇంకా గ్రోత్ వస్తూనే ఉంటుంది. లైక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా అప్డేట్ అవ్వడం ఆర్ కొత్త ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటిని ఈ వర్షన్స్ ద్వారా బిల్డ్ చేస్తున్నారు. ఇఫ్ యూ సీ 2009, 10, 11 ఇలాంటప్పుడంతా దే యూస్ టు హ్యావ్ అ వింటర్ వర్షన్, సమ్మర్ వర్షన్, సంథింగ్ లైక్ దిస్ అలా ఉండేవి. బట్ ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ a version names with alphabetic A to Z order like Aspen, Berlin, Calgary, Dublin, Eureka, కింగ్స్టన్, ఇలా ప్రతి ఒక్క కంట్రీ నేమ్తో ఒక న్యూ వర్షన్ రిలీజ్ని మనకి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు చూస్తే ఎవ్రీ 6 monthsకి న్యూ వర్షన్ మనకి వస్తుంది. అండ్ ఎవ్రీ 6 months వచ్చిన వర్షన్లో న్యూ అడిషనల్ ఫీచర్స్, ఎన్హాన్స్మెంట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. వాట్ ఆర్ దోస్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ పీడిఐ అంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్. ServiceNow వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తారు దీన్ని. యూ నీ నాట్ టు పే ఎనీథింగ్ టు దిస్. You just need to have a valid Gmail account or some mail account. You just need to validate them. Validate చేయడం అంటే those should be authenticated accounts. Okay, validate చేశాక from wherever you can start
working on this PDI. What is a PDI, guys? It's a personal developer instance. It's a demo instance. This is almost equal to your real-time instance. What is a real-time instance? For example, Danya. I'm sorry. ధన్య ఇస్ వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ ది కంపెనీ కదా. సో తనకి ఒక రియల్ టైమ్ ఇన్స్టెన్స్ అన్నది వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు. దాంట్లో తను వర్క్ చేస్తుంది. సో దాంట్లో తను అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు, లేదా అడ్మిన్ యాక్టివిటీస్ని డీల్ చేయొచ్చు, లేదా ఏదైనా ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ ServiceNow developer or administrator or architect or a consultant, whoever it is, they'll work on ServiceNow application. Okay, this is very clear, and this is a free instance. How to create this instance, everything I'll teach you in our coming days. Okay, so when I just open this particular ServiceNow page, this is the home page of ServiceNow, and our latest version is Vancouver version. ఓకే, అంటే ఇది మన ఆగస్ట్లో రిలీజ్ అయింది వాంకోవర్. అండ్ నెక్స్ట్ అంటే Q1 Q3, Q1 Q3 ఆర్ Q2 Q4. క్వార్టర్ అంటే 3 months, Q2 అంటే 6 months, Q3 వదిలేస్తారు, మళ్ళీ Q4లో న్యూ రిలీజ్ ఉంటుంది. అంటే దే మెయింటైన్ ఎ గ్యాప్ ఆఫ్ 6 months. ఓకే, అండ్ ఎవ్రీ వెర్షన్లో యూ కెన్ సీ ఎ న్యూ అప్డేట్స్ ఆర్ న్యూ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీకి ఎన్హాన్స్మెంట్స్ అవుతాయి. ఓకే, so when I see this, I'm on a ServiceNow version and I modified these guys. Actually, ఏదైనా కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ HCL కంపెనీకి X పర్సన్ వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి, వాళ్ళ కంపెనీ యొక్క ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి నువ్వు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఆ కంపెనీ యొక్క బ్రాండింగ్ని మనం చూస్తాం. దిస్ వై that is also one part of promotion. ఓకే, సో అలానే ServiceNowని ఎవరైనా సరే పార్ట్నర్షిప్ లాగా టైఅప్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ IBM వాంట్స్ టు టైఅప్ విత్ ServiceNow అండ్ IBM డజంట్ వాంట్ ServiceNow నేమ్. అలాంటప్పుడు ఏం చేస్తారు IBM వాళ్ళు, లేదు మా లోగో ఉండాలి, మా నేమ్ ఉండాలి, డొమైన్ నేమ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వీ కెన్ మోడిఫై ఇట్. Domain name is nothing but in the URL you can see, if you see on this URL, it's a servicenow.com. If you go for Gmail account, it's @gmail.com. those are the domain names. ఇవి secured గా ఉంటాయి అన్నమాట, అండ్ రిపీటెడ్ డొమైన్ నేమ్స్ ఎక్కడా యూస్ చేయరు. సో అలా వీ కెన్ కస్టమైజ్ ద థింగ్స్, నాట్ ఓన్లీ ద లోగో, వీ కెన్ కస్టమైజ్ ద లేఅవుట్, ద థీమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ నావిగేటర్ అంటాం. ఓకే, వై లెఫ్ట్ నావిగేటర్ అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్, అండ్ నావిగేటర్ అంటే విచ్ హెల్ప్స్ యూ టు నావిగేట్ ద సర్వీసెస్ అప్లికేషన్స్ మెన్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ ServiceNow. సో ఇక్కడ అన్ని మెన్యూస్ ఉంటాయి. అసలు ServiceNowలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ITSM స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. అంటే ఏంటి, ఒక పర్టికులర్ యూజర్స్కి ఏవైతే సర్వీసెస్కి కావాల్సిన హెల్ప్ కానీ, డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ, ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి ఎన్హాన్స్మెంట్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ టేక్ కేర్, అంటే దే బిల్డ్ ఇట్, దే ప్రొవైడ్ ద సపోర్ట్. ఓకే, దే గివ్ ఆల్ ద పుష్ ఫర్ దోస్ పర్టికులర్ సర్వీసెస్ టు బి మేనేజ్డ్. ఓకే, సో ITSM అన్న ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ మాడ్యూల్ గైస్. ఎందుకంటే మనకి ITSM తర్వాతే అదర్ మాడ్యూల్స్ డిరైవ్ అయ్యాయి. దట్ మీన్స్ ప్రతి ఒక్కటి ITSM పైన డిపెండ్ అయ్యే ఉంటుంది. ఒక UI పాలసీ రాయాలన్నా ITSM నుంచే వచ్చింది, క్లయింట్ స్క్రిప్ట్ రాయాలన్నా ITSM నుంచే వచ్చింది. బట్ వీ హ్యావ్ మెనీ అదర్ మాడ్యూల్స్ ఆల్సో, లైక్ ITBM, ITOM, ITAM, which is nothing but asset management. ITBM is nothing but a business management. ITOM is nothing but a operations management. HRSD is nothing but all your HR tasks have been taken care. So ila different modules unnai, but all the time evergreen model aithe ITSM, and indulo malli works divide ayi untai, like admin work, development work, consultant work, architect work, business analyst work. So depending on the role. So before that అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీలో ఎవరికైనా సరే ఇంటర్నెట్ అన్నది డిస్కనెక్ట్ అయింది, ఏం చేస్తారు? హలో, ఒక టికెట్ రైజ్ చేస్తారు, రైట్? టికెట్ రైజ్ చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్
ప్రొవైడర్ వాళ్ళని యూజ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళని రీచ్ అవుట్ అవుతారు. ఇద్దరు వాళ్ళకి కాల్ చేయడం, లేదా చాట్ చేయడం, లేదా మెయిల్ డ్రాప్ చేయడం, ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ రేజింగ్ ఏ టికెట్. సో అలా ఒక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఏదైనా ఇష్యూ అన్నది ఒక యూజర్ ఎన్కౌంటర్ చేసినప్పుడు దాన్ని ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్కి చెప్తాడు, దిస్ ఇస్ ద ఇష్యూ ఐఎమ్ ఫేసింగ్, దిస్ ఇస్ ద సర్వీస్ ఐ నీడ్. సో వాటికి ఇన్సిడెంట్ మాడ్యూల్, ప్రాబ్లమ్ మాడ్యూల్ ఇలాంటివన్నీ పిక్చర్లోకి వస్తాయి. సో ఇఫ్ ఐ టైప్ ఇన్సిడెంట్, దిస్ ఇస్ ద లెఫ్ట్ నావిగేటర్ హ్యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఓకే. ఇన్సిడెంట్ అని పెట్టాను, క్రియేట్ న్యూ అని చెప్పుంది, ఆల్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ క్రియేట్ న్యూ? అసలు ఏం చేస్తారు ఇక్కడ? ఒక పర్సన్ వచ్చి ఎలా ఇన్సిడెంట్ ని రేస్ చేయగలరు? అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే. దేర్ ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ బిల్ట్ హియర్. ఓకే. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాము, ఓఓటీబీ అని షార్ట్ ఫామ్ లో పిలుస్తాము. సో అసలు ఈ సర్వీస్ నౌలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకు కావాల్సినవి ఎలా బిల్డ్ చేసుకుంటాం? ఇప్పుడు చూస్తే నెంబర్, వాట్ ఈస్ అ నెంబర్ అంటే ఈ ఫామ్ కి ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఉండాలి, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, కాబట్టి ఇది నెంబర్. దీన్ని చూస్తే ప్రిఫిక్స్ అంటే దీని ప్యాటర్న్ ఎలా డిజైన్ అయి ఉంది. ఐఎన్సి అంటే ఇన్సిడెంట్, తర్వాత ఈ నెంబర్స్ తో స్టార్ట్ అయింది. అదే నేను దీన్ని రీలోడ్ చేశాను అనుకో, 297 అంటే ఆటో ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది? దీన్ని నేను ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మా క్లయింట్ వచ్చేసి ఇలా ప్రతిసారి రిఫ్రెష్ చేసినప్పుడు ఈ ఆటో ఇంక్రిమెంట్ అవ్వకూడదు, ఒక్కసారి ఫామ్ ని సేవ్ చేయగానే ఆ నెంబర్ అన్నది డిస్ప్లే అవ్వాలి. సో అలాంటివి ఎలా బిల్డ్ చేస్తాం? అసలు కాలర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, ధన్యాకి సమ్ ఇష్యూ ఉంది, షీ వాంట్ టు రిపోర్ట్ ఇట్. అంటే తన సాఫ్ట్వేర్ ఏదో వర్క్ చేయట్లేదు, లైక్ షీ హ్యావ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ. సో తను ఎలా రీచ్ అవుట్ అవ్వాలి? టెక్నికల్ టీమ్ కి కాల్ చేసింది, దే ఆర్ బిజీ, దే ఆర్ నాట్ ఆన్సరింగ్. సో షీల్ డైరెక్ట్లీ ఓపెన్ హర్ స్నో అప్లికేషన్. స్నో ఇస్ నథింగ్ బట్ సర్వీస్ నౌ కి ఎ నిక్ నేమ్ యూ కెన్ కన్సిడర్. ఓకే. సో ఇక్కడ మనకి యూజర్ ప్రొఫైల్, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తావో ఆ కంపెనీలో ఖచ్చితంగా నీ యూజర్ ప్రొఫైల్ అన్నది క్రియేట్ అయి ఉంటది. సో అక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధన్య పేరు అబెల్ ట్యూటర్ అని తీసుకుంటున్నా. వెన్ ఐ సెలెక్ట్ అబెల్ ట్యూటర్ అండ్ కేటగిరీ వచ్చి సాఫ్ట్వేర్ అని పెట్టినప్పుడు ఐ సీ డిఫరెంట్ ఆప్షన్స్. అదే నేను ఎంక్వైరీ ఆర్ హెల్ప్ అని పెట్టాను అనుకో, ఐ సీ డిఫరెంట్ ఆప్షన్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ బీన్ యా. సో ఇప్పుడు చూడండి, యాంటీవైరస్, ఈమెయిల్, ఇంటర్నెట్ అప్లికేషన్. ఇఫ్ ఐ గో టు హార్డ్వేర్, ఐల్ సీ CPU, disk, keyboard, memory, monitor. So సబ్ కేటగిరీ ఈస్ డిపెండెంట్ ఆన్ కేటగిరీ. అంటే నువ్వు సెలెక్ట్ చేసే కేటగిరీని బట్టి సబ్ కేటగిరీ ఆప్షన్స్ అన్నవి పాపులేట్ అవుతాయి. ఓకేనా? ఈ డిపెండెన్సీ చాయిస్ ఎలా బిల్డ్ అయింది అసలు? వాట్ ఈస్ అ సర్వీస్ ఆఫరింగ్? అసలు ఈ ఫీల్డ్స్, ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ కి ఇలా లుక్అప్ ఐకాన్ ఉంది, అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఈ ఐకాన్ ఉండడం వల్ల ఏంటి? దాన్ని రిఫరెన్స్ ఫీల్డ్స్ అంటాం. రిఫరెన్స్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఈ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి డేటా రిఫర్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు అబెల్ ట్యూటర్ అన్నది యూజర్స్ ఎక్కడ ఉంటారు? యూజర్ టేబుల్లో ఉంటారు. సో ఈ టేబుల్స్ ఏంటి? అసలు ఈ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తే మళ్ళీ రిట్రీవ్ చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్, అసలు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఏంటి టేబుల్స్ కి. సో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ యూజర్స్ ఉన్నారు. ఇక్కడికి వెళ్తే 639 యూజర్స్ ఉన్నారు. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు షార్ట్ డిస్క్రిప్షన్, మీరు నోటీస్ చేస్తే కాలర్, ఓకే, కాలర్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్, దిస్ 2 ఫీల్డ్స్ ఆర్ యూనిక్. ఇవి స్టార్ మార్క్ తో ఉన్నాయి. వీటిని మ్యాండిటరీ ఫీల్డ్స్ అంటాం. అంటే వితౌట్ ఫిల్లింగ్ దిస్ ఫీల్డ్స్ నో వన్ కెన్ సేవ్ ద ఫామ్. ఇట్ ఈస్ షోయింగ్ మీ అనే ఎర్రర్ మెసేజ్. ద ఫాలోయింగ్ మ్యాండిటరీ ఫీల్డ్స్ ఆర్ నాట్ ఫిల్డ్ ఇన్ షార్ట్ డిస్క్రిప్షన్ అండ్ కాలర్. సో అసలు ఈ షార్ట్ డిస్క్రిప్షన్, కాలర్ ని మ్యాండిటరీ ఎన్ని వేస్ లో చేశారు వీళ్ళు? అసలు ఎలా తెలుస్తుంది? మనం చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు? వీటిని డెవలప్మెంట్ ద్వారా చేయాలా, టూల్ లెవెల్ యాక్టివిటీ ద్వారా చేయాలా? ఎందుకంటే సర్వీస్ నౌ వాళ్ళకి ఎక్కువ కోడ్ రాయడం కూడా నచ్చదు. దే వాంట్ అస్ టు ఇంప్లిమెంట్ ద థింగ్స్ ఆన్ ద టూల్ లెవెల్ అంటే విత్ సెట్టింగ్స్, అంటే సమ్ ఫ్యూ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ని ఫాలో అయ్యి ఒక ఫీల్డ్ ని మ్యాండిటరీ చేస్తే దే ఆర్ మోర్ హ్యాపీ రాదర్ దెన్ రైటింగ్ ద స్క్రిప్ట్స్. ఇక్కడ ఆల్వేస్ ఒక వెయిటేజ్ ని వీళ్ళు ఫాలో అవుతారు. 80% ఇంపార్టెన్స్ ఎప్పుడు టూల్ లెవెల్ యాక్టివిటీస్ కి ఇస్తారు, 20% ఇంపార్టెన్స్ వచ్చి స్క్రిప్ట్స్ కి ఇస్తారు. అండ్ ఇక్కడ స్క్రిప్ట్స్ వచ్చి 2 టైప్స్ లో డివైడ్ అయి ఉంది.
సర్వర్ సైడ్ స్క్రిప్ట్స్, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్. ఓకే, వాటిలో ఏపీఐస్ అని యూజ్ చేస్తాం. మీకు జస్ట్ జావా స్క్రిప్ట్ బేసిక్స్ వస్తే వెల్ అండ్ గుడ్, బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సర్వీస్ నౌ ఐ డెఫినెట్లీ టీచ్ యూ ఇన్ దిస్. బట్ జావా స్క్రిప్ట్ అండ్ ఆల్ ఐ give you some notes and links from where you can build your knowledge. Okay, అండ్ డిస్క్రిప్షన్. సో ఇన్ డీటెయిల్గా అసలు మీ ఇష్యూ ఏంటి అన్నది స్పెసిఫై చేయాలి అనుకుంటే యూ కెన్ పుట్ ద ఎంటైర్ ఇష్యూ ఇన్ హియర్. అండ్ ఛానల్, వాట్ ఈస్ అ ఛానల్ అంటే ఇది చాయిస్ ఫీల్డ్. చూడండి, ఈ ఒక్క ఫామ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ యూజ్ చేస్తున్నాం, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం ఏది కావాలనుకుంటే ఎలా ఫిల్ చేయొచ్చు, ఈ ఫామ్ని ఎలా డిజైన్ చేయొచ్చు. ఓకే, సి స్టేట్, వాట్ ఈస్ అ స్టేట్ అంటే ఒక పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ ఫ్రెష్గా క్రియేట్ అయినప్పుడు. సి లెట్స్ క్రియేట్ సంథింగ్ హియర్. ఐ పిక్ వన్ కాలర్ and I'll just fill the mandatory fields. సో ఇప్పుడు నేను ఫిల్ చేసి సేవ్ చేశాను అనుకోండి, ఈ ఇన్సిడెంట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఎక్కడ? ఇన్సిడెంట్ టేబుల్లో మనం దీన్ని ట్రాక్ చేసి చూడగలుగుతాం. అండ్ స్టేట్ అన్నది న్యూలో ఉంది అంటే ఈ ఇన్సిడెంట్ క్రియేట్ అయ్యి న్యూ స్టేట్లో ఉంది. వాట్ ఈస్ దిస్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ అంటే మీరు పర్టికులర్ ఇష్యూ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెట్వర్క్ ఇష్యూ ఆర్ అనేబుల్ టు ఆర్డర్ ఎ మొబైల్ ఫోన్. ఓకే, సో ఎందుకంటే ఫ్యూ కంపెనీస్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది కదా యూజర్స్కి. వాళ్ళు ఒక న్యూ మొబైల్ ఫోన్ని రిక్వెస్ట్ చేయలేకపోతున్నారు, అదే వాళ్ళ ఇష్యూ. సో తను ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేశాడు. సేవ్ చేశాక స్టేట్ న్యూలో ఉంది అంటే ఇంకెవ్వరు దీనికి అసైన్ అయ్యి వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా అసైన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ పర్సన్ కాల్డ్ క్రిస్టిన్, హీ హ్యాస్ అసైన్ టు దిస్ 297 టికెట్. ఓకే, అసైన్ అయ్యాక స్టేట్ చూస్తే ఇన్ ప్రోగ్రెస్ కి మారిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఆ ఫ్లో ఎలా అయింది. అదే నేను నాకు ఆండ్రూ అన్న కాలర్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తిన యూజర్ ఐడియో సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు నేను ఆన్ హోల్డ్ లో పెట్టి అవైటింగ్ కాలర్ అంటే కాలర్ నుంచి నాకు సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని పెట్టినప్పుడు ఇక్కడ చూస్తే నేను ఈ రికార్డ్ని, దీన్ని హెడర్ బ్యానర్ అంటారు, దాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ డజంట్ అలౌ మీ బికాస్ హియర్ అడిషనల్ కామెంట్స్ ఆర్ మ్యాండేటరీ. వాట్ ఆర్ అడిషనల్ కామెంట్స్? కస్టమర్ విజిబుల్ అంటే కస్టమర్ అంటే ఎవరు ఇక్కడ? ఆండ్రూకి ఇష్యూ ఉంది కాబట్టి తను రేస్ చేశాడు. సో నువ్వు ఆండ్రూ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి అనుకుంటున్నావో ఇక్కడ నువ్వు పేస్ట్ చేయొచ్చు. లైక్ హాయ్ ఆండ్రూ, I would like to know your joining details. ఓకే, సో ఇలా నువ్వు ఎప్పుడైతే కామెంట్స్ ని పేస్ట్ చేసావు అనుకో వాళ్ళకి ఇవి కనిపిస్తాయి, వాళ్ళు వెళ్ళి ఇన్సిడెంట్ లో ట్రాక్ చేయగలుగుతారు. సో ఇది అవైటింగ్ కాలర్. అలా మనకి అవైటింగ్ చేంజ్, అవైటింగ్ ఎవిడెన్స్, అవైటింగ్ ప్రాబ్లమ్, అవైటింగ్ వెండర్ చాలా ఉంటాయి. ఇది ఇన్సిడెంట్ గురించి. ఇలా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఉంటుంది, చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఉంటుంది, విచ్ ఆర్ ద 4 బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ITSM. ఓకే, అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ అంటే ఎంత వీళ్ళకి ఈ ఇష్యూ ద్వారా ఇంపాక్ట్ అయింది. సో తను సెలెక్ట్ చేసుకోవచ్చు రేంజ్ని. సి వెన్ ఐ సెట్ ద ఇంపాక్ట్ టు 1 హై అండ్ అర్జెన్సీ అంటే ఎంత అర్జెంట్గా ఈ ఇష్యూ ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ప్రియారిటీ అన్నది 1 క్రిటికల్ అయింది. అంటే ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. యూజర్కి ఎలా అయినా సరే న్యూ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయాలి. ఓకే, ప్రియారిటీ 1 అని పెట్టినప్పుడు SLAs అన్నవి క్యాలిక్యులేట్ అవుతాయి. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఇవి ఎవరి మధ్యన ఉంటాయి? మన కంపెనీకి, మన థర్డ్ పార్టీ కంపెనీకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఇస్తారు. మాకు ఎప్పుడైనా సరే ప్రియారిటీ టికెట్ వస్తే వితిన్ 4 hours ఎవరైనా సరే దీన్ని అసైన్ చేసుకుని రిజల్యూషన్ ఇవ్వాలి. రిజల్యూషన్ అంటే ఏంటి? నీ పర్టికులర్ ఇష్యూకి సొల్యూషన్ అన్నది ప్రొవైడ్ చేయాలి. లేదు అంటే మేము ఎస్కలేట్ చేయొచ్చు. ఎస్కలేట్ ఈజ్ నథింగ్ బట్ ఈ టీం సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, మాకు వీళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి అని. సో హౌ ఆల్ దిస్ వర్క్స్, అసలు SLAs ఎక్కడ ఉంటాయి? సో హియర్ SLA, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ సేవ్ ఇట్. అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్గా నేర్చుకోవడానికే 3 days పడుతుంది బికాస్ వీ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ అ డీటెయిల్డ్ వే విత్ అ క్లియర్ ఎగ్జాంపుల్స్. సో సి వెన్ ఐ జస్ట్ సేవ్ ద ఇన్సిడెంట్ టు ఇన్ ప్రోగ్రెస్ ఐ కెన్ see a SLA, priority 1 resolution 1 hour SLA. What is this SLAs, OLAs, underpinnings? These are 3 types. Okay, we'll be learning about them slowly. So this is called a contextual item guys. So ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, హెడర్ బ్యానర్ నుంచి ఏమేమి పర్ఫామ్ చేయగలుగుతాం, ఒక కస్టమ్ ఫీల్డ్ అంటే నాకు
నాకంటూ ఒక ఫీల్డ్ కావాలి, దాన్ని నేను ఎలా క్రియేట్ చేసుకుంటా. సి ఐల్ షో యూ బై స్టెప్స్. సో గో టు కాన్ఫిగర్, దిస్ ఇస్ అ హెడర్ బ్యానర్, గివ్ అ రైట్ క్లిక్, కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్. ఓకే, ఫార్మ్ లేఅవుట్కి వెళ్ళి అక్కడి నుంచి నేను నా సొంతంగా ఒక న్యూ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటున్నా. సి దిస్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్. ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీల్డ్స్, అంటే ServiceNow ప్రీ బిల్ట్గా ఇచ్చేస్తుంది. ఇవన్నీ నా ఫామ్ పైన ఉన్న ఫీల్డ్స్. బట్ నేను సొంతంగా ఒకటి చేసుకుందాం అనుకుంటున్నా. నా ఫీల్డ్ పేరు వచ్చి ఫుడ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫుడ్ అనే ఫీల్డ్ని నేను ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంపాక్ట్ పైన కావాలి, ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ ఇట్ హియర్ అండ్ సేవింగ్ ఇట్. సో ఇది కస్టమ్ ఫీల్డ్. ఇప్పుడు కస్టమ్ ఫీల్డ్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ServiceNow ఇచ్చిన ఫీల్డ్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాను, ఒకవేళ నేను నా ఫీల్డ్ని మ్యాండిటరీ చేయాలంటే ఎలా మ్యాండిటరీ చేస్తాను. Okay, we'll try with the 2-level activities. We also try with the scripts. Okay, if you see అన్ని ఫీల్డ్స్ కి నెంబర్, ఇది బ్యాక్ ఎండ్ నేమ్. బ్యాక్ ఎండ్ నేమ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఫీల్డ్ ని క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ దానికి ఒక బ్యాక్ ఎండ్ నేమ్ ని ఇస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ నేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ నెవర్ డిస్టర్బ్ ఇట్. ఎందుకంటే దీన్నే మనం స్క్రిప్ట్స్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు కాలర్ కి కాలర్ ఐడి, నేను ఒక 1 ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తున్నాను నా బ్రౌజర్ పైన, అందుకే మీకు బ్యాక్ ఎండ్ నేమ్స్ అన్నవి ఇక్కడే కనిపిస్తున్నాయి. అదే ఈ బ్యాక్ ఎండ్ నేమ్స్ కనిపించవు జనరల్ గా అయితే, బట్ వాట్ ఈస్ దట్ ఎక్స్టెన్షన్, ఎవ్రీథింగ్ ఐ విల్ టెల్ యూ గైస్. ఓకే, సో ఇప్పుడు U_food, ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ కి చూడండి ఎక్కడ U_ అన్నది లేదు, ఎందుకంటే అవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీల్డ్స్. బట్ ఈ ఫుడ్ అన్నది నేను క్రియేట్ చేశాను, నేను కస్టమ్ చేసుకున్న ఫీల్డ్, అందుకే U_. ఓకేనా, సో ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీల్డ్ ని మ్యాండిటరీ చేయాలి అని ఉంది. సో నేను ఎలా చేయగలుగుతాను, ఈ ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇస్తే డిక్షనరీ చూడొచ్చు. వాట్ ఈస్ అ డిక్షనరీ, అసలు ఒక ఫీల్డ్ గురించి దాని హిస్టరీ చూడాలంటే ఈ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఫీల్డ్ ఎవరైనా క్రియేట్ చేశారా, లేదా ఏదైనా టేబుల్ నుంచి వచ్చిందా, ఆల్ దిస్ ఐ కెన్ సీ. అసలు దాని టైప్ ఏంటి, ఇప్పుడు చూస్తే ఇది ఇన్సిడెంట్ టేబుల్ పైన ఉంది, దాని టైప్ వచ్చి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి, ఇట్ యాక్సెప్ట్స్ బోత్ క్యారెక్టర్స్ అండ్ హెక్సాడెసిమల్ వాల్యూస్. ఓకే, హెక్సాడెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి, న్యూమరిక్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ని తీసుకునే వాటిని హెక్సాడెసిమల్ వాల్యూస్ అంటాం. ఓకే, అసలు ఈ ఫుడ్ కి నేమ్ ఏంటి, ఫుడ్, దాని బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి, U_food. ఇది ఎంత వరకు క్యారెక్టర్స్ ని తీసుకుంటది, మాక్సిమం లెంత్ అంటే 40 క్యారెక్టర్స్ ని తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 41 క్యారెక్టర్ ఇస్తే సిస్టమ్ అలౌ చేయదు, ఎందుకంటే మనం ఇక్కడ లిమిట్ పెట్టాం కాబట్టి. లేదు నేను ఇంక్రీజ్ చేసుకుంటా అంటే కూడా యూ కెన్ డూ ఇట్. సో ఇఫ్ యూ కమ్ హియర్ ఆన్ యువర్ రైట్ సైడ్, యూ కెన్ సీ అప్లికేషన్. సో మెనీ ఆఫ్ అవర్ applications are built on a standard అప్లికేషన్ స్కోప్ విచ్ ఇస్ అ గ్లోబల్. ఇది కాకుండా మనకి కస్టమ్ స్కోప్డ్ అప్లికేషన్స్ అని ఉంటుంది, దానిపైన విల్ బి డూయింగ్ ఏ రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్. ఓకే, దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గ్లోబల్లో ఎలా వర్క్ చేయొచ్చో తెలుస్తుంది, కస్టమ్ స్కోప్లో ఎలా వర్క్ చేయాలో తెలుస్తుంది. అండ్ దిస్ ఫీల్డ్ ఈజ్ యాక్టివ్, అంటే ఈ ఫీల్డ్ యాక్టివ్ స్టేట్లో ఉంది అని అర్థం. రీడ్ ఓన్లీ, మ్యాండిటరీ, డిస్ప్లే. అసలు ఈ మ్యాండిటరీ, డిస్ప్లే ఇవన్నీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది, దీనికి స్టార్ మార్క్ చేసుకున్నా అంటే ఇది నా ఫేవరెట్స్ లో కనిపిస్తుంది. వెన్ ఎవర్ ఐ వాంట్ టు ఓపెన్ ఇట్, ఐ కెన్ ఓపెన్ ఇట్ ఫ్రమ్ హియర్. దిస్ ఇస్ అ వెరీ క్విక్ స్టెప్ దట్ యూ కెన్ పర్ఫార్మ్. ఇప్పుడు ప్రియారిటీ అన్న ఫీల్డ్ రీడ్ ఓన్లీ, దీన్ని నేను చూడగలుగుతున్నా కానీ ఎడిట్ చేయలేకపోతున్నా. సి స్టాప్ ఐకాన్ వస్తుంది, అంటే యూ కెన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బట్ యూ కెనాట్ ఎడిట్ ఇట్ అని అర్థం. ఓకే, సో అదే రీడ్ ఓన్లీ. మ్యాండిటరీ అంటే ద వన్ విచ్ వీ హ్యావ్ డిస్కస్, స్టార్ మార్క్. ఓకే, విజిబిలిటీ, డిస్ప్లే ఇస్ నథింగ్ బట్ విజిబిలిటీ, ఫామ్ ఈ ఫీల్డ్ కనిపించాలా వద్దా అన్నది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మ్యాండిటరీ చేద్దాం అనుకున్నాం, జస్ట్ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేస్తున్నాం. ఓకే, వీటిని UI బటన్స్ అంటాం, UI యాక్షన్స్ ద్వారా క్రియేట్ చేస్తాం. అసలు ఈ UI యాక్షన్ బటన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా వాటికి కావాల్సిన ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాం, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఇప్పుడు చూడండి ఫుడ్ అన్నది మ్యాండిటరీ అయింది. డిడ్ ఐ మేక్ సో మెనీ స్టెప్స్ టు మేక్ ఇట్ మ్యాండిటరీ, అంటే చాలా స్టెప్స్ ఏమైనా పర్ఫామ్ చేశానా నేను, లేదు కదా. జస్ట్ ఒక రైట్ క్లిక్ ఇచ్చి డిక్షనరీ ఓపెన్ చేసి అక్కడ మ్యాండిటరీ చెక్ బాక్స్ ని చెక్ చేశాను. అదే స్క్రిప్ట్ ద్వారా చేయాలి అనుకుంటే, బికాస్ ఇది క్లయింట్ ఫామ్,
నేను క్లయింట్ స్క్రిప్ట్స్ యూజ్ చేయాలి అనుకుంటున్నా. యూజ్ చేసి ఒక ఏపీఐ మెథడ్ అంటే ఒక కోడ్ ద్వారా నేను ఒక ఫీల్డ్‌ని మ్యాండేటరీ చేస్తాను. సబ్ కేటగరీని అసలు ఫార్మ్ పైన లేకుండా చేస్తాను. సర్విస్‌ని రీడ్ ఓన్లీ చేస్తాను. రీడ్ ఓన్లీ అంటే ఏంటి? ఇక్కడ ప్రియారిటీని చేసినట్టు. ఓకే. సర్విస్ ఆఫరింగ్‌ని మ్యాండేటరీ. ఈ 3 ఫీల్డ్స్‌ని ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్‌కెళ్తే క్లయింట్ స్క్రిప్ట్స్‌కెళ్తాం. ఓకే. ఇంకా డీటెయిల్డ్‌గా మనం కోర్స్‌లో చూసుకుంటాం. యాస్ దిస్ ఇస్ ఎ డెమో ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ గైస్. ఓకే. ఇప్పుడు చూడండి జస్ట్ నేను ఇక్కడికొచ్చాను. ఇది క్లయింట్ స్క్రిప్ట్స్. న్యూ అన్న బటన్ పైన క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఏమనుకున్నాం సబ్ కేటగరీ సర్విస్ ఆఫరింగ్. సబ్ కేటగరీని ఫార్మ్ పైన ఉండకుండా చేద్దాం. అంటే విజిబుల్ ఫాల్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చాక నా క్లయింట్ స్క్రిప్ట్‌కి ఒక నేమ్ ఇవ్వాలి నేను. రైట్? సో వాట్ ఈస్ 26 సెప్టెంబర్. జస్ట్ ఎ మినిట్. యాహ్! సో నా నేమ్ వచ్చి 26 సెప్టెంబర్ అని పెట్టుకున్నా. ఏ టేబుల్ ఇది? ఇన్సిడెంట్ టేబుల్. మనం వర్క్ చేసేది ఇన్సిడెంట్ ఫార్మ్ పైన కాబట్టి ఇన్సిడెంట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూఐ టైప్ అంటే ఏంటి? సర్విస్ నౌని డెస్క్‌టాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, పోర్టల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, మొబైల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఆహ్, అండ్ టాబ్లెట్ మోడ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇవన్నిటి నుంచి యాక్సెస్ చేయడానికి ఆల్ అని ఇస్తాం. టైప్ మనకి క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఆన్ సెల్ ఎడిట్, ఆన్ చేంజ్, ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామన్నది నేను చెప్తాను. బట్ ఫర్ నౌ ఐల్ చూజ్ ఆన్ లోడ్. ఆన్ లోడ్ అంటే ఏంటి? ఈ పేజ్ అన్నది లోడ్ అయిన ప్రతిసారి నేను పెట్టే ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి అని చెప్పి నేను చెప్తున్నా. అండ్ ఇది స్క్రిప్ట్ ఎడిటర్. ఇది సర్విస్ నౌ వాళ్ళు డైరెక్ట్‌గా ఇస్తారు. మనం ఏమీ చేయక్కర్లేదు. వెన్ యూ సెలెక్ట్ ద టైప్ ఆటోమేటిక్‌గా దాని రిలవెంట్ ఫంక్షన్ అన్నది క్రియేట్ అయిపోతది. ఇప్పుడు చూడండి నేను కిందికొచ్చి G_form అని చెప్పి ఇస్తున్నా. వాట్ ఈస్ దిస్ G_? ఇట్స్ ఎ గ్లైడ్ ఫార్మ్. ఇక్కడ అన్నీ మనం గ్లైడ్ ఏపీఐస్ యూజ్ చేస్తాం. అప్పుడు దాంట్లో డిఫైన్డ్ మెథడ్స్ అని సర్విస్ నౌ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చేసింది. ఇలా మెనీ మెథడ్స్‌ని, మెనీ ఫంక్షనాలిటీస్‌ని సర్విస్ నౌ ఔట్ ఆఫ్ ద బాక్స్ అంటే నథింగ్ బట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేయడం. ఓకే. వాటిని యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ దట్ వి హావ్ ఇన్ సర్విస్ నౌ. ఓకే. ఇప్పుడు చూడండి G_form డాట్ సెట్ మ్యాండేటరీ. ఇది ఆల్రెడీ డిఫైన్డ్ మెథడ్‌ని కాల్ చేసి ఇప్పుడు ఇక్కడ చూస్తే సెట్ మ్యాండేటరీ ఫీల్డ్ నేమ్ స్ట్రింగ్స్‌లో ఇవ్వండి. వాల్యూ బూలియన్‌లో ఇవ్వండి. ఫీల్డ్ నేమ్ అంటే ఏంటి? నువ్వు ఏ ఫీల్డ్‌నైతే మ్యాండేటరీ చేయాలి అనుకుంటున్నావో ఆ ఫీల్డ్ నేమ్ ఇవ్వండి అని చెప్తుంది. నేను సర్విస్ ఆఫరింగ్‌ని చేద్దాం అనుకుంటున్నా. నేను బ్యాక్ ఎండ్ నేమ్ తీసుకొని ఫీల్డ్ నేమ్ ప్లేస్‌లో ఇచ్చి స్ట్రింగ్స్‌లో ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చేయడం. ఓకే. నాకు దాన్ని మ్యాండేటరీ చేయాలి కాబట్టి ట్రూ అని ఇచ్చాను. వద్దు అనుకుంటే ఫాల్స్ ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను సబ్ కేటగరీ అన్నది నాకు ఫార్మ్ పైన ఉండకూడదు. G_form డాట్ సెట్ విజిబుల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ చూడండి ఫీల్డ్ నేమ్ స్ట్రింగ్స్‌లో ఇవ్వండి అని చెప్తుంది. వాల్యూ ఈస్ బూలియన్. బూలియన్ అంటే ఇప్పుడు నాకు ఉండకూడదు కాబట్టి ఫాల్స్ ఇస్తున్నా నేను. లేదు ఉండాలి అనుకుంటే ట్రూ ఇచ్చేదాన్ని. ఇప్పుడు సర్విస్‌ని ఆహ్, రీడ్ ఓన్లీ చేద్దాం. ఓకే. దాని బ్యాక్ ఎండ్ నేమ్ బిజినెస్ సర్విస్. ఇవన్నీ బూలియన్ టైపే. అండ్ నాకు ఒక మెసేజ్ కావాలి. ఎప్పుడైతే ఎవరైతే ఫ్రెష్‌గా ఫార్మ్ ఓపెన్ చేస్తున్నారో. యాడ్ ఇన్ఫో మెసేజ్. హాయ్ ఆల్. వి ఆర్ లెర్నింగ్ సర్విస్ నౌ. ఓకే. సో, ఈ 4 థింగ్స్‌ని నేను పెట్టి సేవ్ చేస్తున్నా. నేను జస్ట్ 4 లైన్స్ రాసా. ప్రతి లైన్ ద్వారా నాకు కావాల్సింది ఐయామ్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆన్ ద ఫార్మ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ కోడింగ్ దట్ ఐ హావ్ పెర్ఫార్మ్డ్ టు మోడిఫై ద చేంజెస్ దట్ ఐ వాంట్ ఆన్ ద ఫార్మ్. ఇప్పుడు చూస్తే 1 మినిట్. ఆల్రెడీ మనకి సర్విస్ అన్నది గ్రేడ్ ఔట్ అయింది. సర్విస్ ఆఫరింగ్ అన్నది మ్యాండేటరీ అయింది.
ఆల్ హాయ్ ఆల్ వి ఆర్ లెర్నింగ్ ServiceNow అన్నది ఇన్ఫో మెసేజ్ డిస్ప్లే అవుతుంది. బట్ సబ్ కేటగిరీ లెట్ మీ సీ కేటగిరీ it should not be there on the form. ఓకే, ఇప్పుడు చూడండి సబ్ కేటగిరీ అన్నది లేదు. Do you guys tell me, did I write a big lines of script here? No, because g_form another already defined API, methods already ఉన్నాయి. Just I call them. నాకు కావాల్సిన ఫీల్డ్స్ ఒక బ్యాక్ ఎండ్ నేమ్ ఇచ్చి దాని బూలియన్ టైప్స్ ఇచ్చా. లేదు నేను ఒక మెసేజ్ని సెట్ చేయాలి అనుకుంటే వాట్ ఈజ్ మై మెసేజ్ అన్నది సెట్ చేసా. సో నాకు ఇలా అటాచ్మెంట్స్ వద్దంటే అటాచ్మెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. సో యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ యూజింగ్ ద స్క్రిప్ట్స్. ఓకే, స్క్రిప్ట్సే కాదు, బిజినెస్ రూల్స్ యూస్ చేస్తాము, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ యూస్ చేస్తాము. యూ కెన్ డూ మెనీ థింగ్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ టేబుల్ ఉంది. యూజర్ టేబుల్ అంటే ఏంటి? యూజర్స్ ఒక డేటా అన్నది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఒక కంపెనీలో 1000 మెంబర్స్ యూజర్స్ ఎంప్లాయీస్ అన్నారు జాయిన్ అయ్యారు. అప్పుడు ఎంతమంది హెచ్ఆర్స్ ఉండాలి వాళ్ళకి? వాళ్ళ పర్సనల్ డేటా, క్వాలిఫికేషన్, ఎక్స్ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయడానికి, ఆర్ వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ అలైన్ చేసి కావాల్సిన గ్యాడ్జెట్స్ లైక్ ల్యాప్టాప్, మౌస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ వాళ్ళకి ట్యాగ్ అయ్యేలా చూసుకోవడానికి. ఫర్ 1000 పీపుల్ అట్లీస్ట్ దేర్ షుడ్ బి 300+ హెచ్ఆర్స్. దానివల్ల ఏంటి? నీకు కాస్ట్ ఎఫెక్టివ్ అన్నది వెరీ హై అయిపోతుంది. యూ నీడ్ టు హ్యావ్ మోర్ హెచ్ఆర్స్, యూ నీడ్ టు పే దమ్ ద సాలరీస్. బట్ అలా కాకుండా ఒక ServiceNow టూల్ ఉండి నువ్వు ఒక పర్టిక్యులర్ క్యాటలాగ్ ఐటమ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నావు. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ ధన్యా హియర్. ధన్యాకి కొత్త ఆఫర్ ఇన్ఫోసిస్ నుంచి వచ్చింది. తను జాయిన్ అయిన సెకండ్ డే ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ మేనేజర్ ఈ సో అండ్ సో లింక్ నుంచి నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నీకు కావాల్సిన గ్యాడ్జెట్స్ ఆర్ ల్యాప్టాప్, ఆల్ దిస్ యూ కెన్ రిక్వెస్ట్. సో అవన్నీ ఎలా చూడగలుగుతాం? అసలు హౌ వీ కెన్ రిక్వెస్ట్ దెమ్? సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ అ పోర్టల్. వాట్ ఈస్ అ పోర్టల్? మనకి అమెజాన్ వెబ్సైట్ ఆర్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఎలా ఉంది షాప్ చేయడానికి, అలానే ఇక్కడ సర్వీసెస్ కానీ రిక్వెస్ట్లు కానీ ఏదైనా సరే దాని ఎండ్ యూజర్స్ అందరూ ఇక్కడి నుంచే రిక్వెస్ట్ చేస్తారు. ఇది ServiceNow పోర్టల్. ఇక్కడి నుంచి వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గివింగ్ ఏ న్యూ హైర్. వాట్ ఈస్ దిస్ న్యూ హైర్? అంటే కొత్తగా హైర్ అయిన వాళ్ళకి వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్ దే కెన్ రిక్వెస్ట్ ద required items here. If you see new hire order guide, అసలు catalog items అంటే ఏంటి? They are of 3 types: catalog items, record producers, order guides. So each of them we will be learning, will be performing. If you see, this is a heading, this is a description, service overview. The new hire package includes all necessary tasks to enable your new employee to be productive one day has on day one, such as hardware provisions, software accesses, account creation. Unless otherwise noted, all new employee receives the standard package details. Ante new email creation, ఒక న్యూ లెనోవో కార్బన్ ల్యాప్టాప్, ఒక ఎక్స్టర్నల్ మానిటర్, MS ఆఫీస్ సూట్, దట్ మీన్స్ ఎంటైర్ MS ఆఫీస్ సెటప్. ఇవన్నీ ఒక న్యూగా జాయిన్ అయ్యే ఎంప్లాయీకి యాక్సెస్ ఇవ్వడానికి డైరెక్ట్గా ఈ పర్టికులర్ రిక్వెస్ట్ నుంచి రేస్ చేయొచ్చు. సి వాళ్ళ హైరింగ్ మేనేజర్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ హైరింగ్ మేనేజర్ వచ్చి అబ్రహం లింకన్. షీల్ గో హియర్, సెలెక్ట్ ద అబ్రహం లింకన్. తిను ఏ టీమ్కి వర్క్ చేస్తుంది? తిను IT టీమ్కి. సో షీల్ హ్యావ్ ద ఆప్షన్స్ టు సెలెక్ట్. తను రిమోట్ ఎంప్లాయా లేకపోతే ఆఫీస్కి రిపోర్ట్ చేసే ఎంప్లాయా? తను ఆఫీస్కి రిపోర్ట్ చేసే ఎంప్లాయీ అయితే ఎస్ పెడితే విచ్ ఆఫీస్ షీ రిపోర్ట్స్ టు. ఇవి మ్యాండిటరీ ఫీల్డ్స్. ఇది మ్యాండిటరీ ఫీల్డ్ కాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి స్టార్ మార్క్ ఉంది. ఓకే, విల్ యువర్ ఎంప్లాయీ నీడ్ ఎనీథింగ్ నాన్ స్టాండర్డ్? అంటే నీకు వాళ్ళు ఇచ్చేది కాకుండా ఏదైనా నాన్ స్టాండర్డ్గా కావాలా? నేను ఎస్ అని పెట్టినప్పుడే నాకు కింద ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. అదే నో అని పెడితే కనిపించట్లేదు. ఆ ఫంక్షనాలిటీ ఎలా బిల్డ్ చేశారు? ఓకే, ఒక మొబైల్ డివైస్ కావాలంటే ఐఫోనా లేకపోతే ఆండ్రాయిడా, ఇలా అన్నీ మనం కాన్ఫిగర్ చేయొచ్చు, మనమే డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు చూజ్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు డెవలపర్ ల్యాప్టాప్ మ్యాక్ కావాలా వద్దా? ఆప్షనల్.
Okay, you can just click here and see all the features that are there for your laptop. Like Eclipse IDE already pre-గా బిల్డ్ చేసి సాఫ్ట్వేర్ ఉండాలా వద్దా, ఆర్ నీకు అడోబ్ కావాలా, ఫోటోషాప్ కూడా కావాలా, ఇంకేమైనా అడిషనల్ సాఫ్ట్వేర్స్ కావాలా, ఏదైనా అటాచ్ చేయాలనుకుంటున్నావా, లైక్ దిస్ యూ కెన్ యాడ్ మోర్ థింగ్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్ గైడ్. ఓకే, ఇదంతా లైక్ పోర్టల్ లెవెల్లో ఎండ్ యూజర్కి ఎలా కనిపిస్తుంది, బట్ ఎట్ ద బ్యాక్ ఎండ్ స్క్రాచ్ నుంచి ఎలా మనం బిల్డ్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఆల్సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ గైస్. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ల్యాప్టాప్ డెలివరీ టైం డిఫైన్ చేయాలి, కాస్ట్ డిఫైన్ చేయాలి. మన క్లయింట్ ఇస్తాడు నాకు ఈ సో అండ్ సో క్యాటలాగ్ కావాలి విత్ దిస్ ఆప్షన్స్, విత్ దిస్ ఫామ్, విత్ దిస్ డీటెయిల్స్ అని. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం బిల్డ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇండికేట్స్ రిక్వైర్డ్ అంటే మ్యాండటరీ ఫీల్డ్స్. ఒక మ్యాండటరీ ఈమెయిల్ అఫీషియల్ అడ్రస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ dhanya@ibm.com. ఓకే, సో ఈ ఈమెయిల్తో నాకు ఒక మెయిల్ అడ్రస్ కావాలి, నేను S22 అల్ట్రా ఫోన్ అండ్ కార్పొరేట్ VPN ఇవన్నీ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఐ కెన్ జస్ట్ క్లిక్ ఎస్ అండ్ సీ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కాస్టబుల్. అంటే నీకు క్లయింట్ చెప్తాడు నాకు ఫ్యూ థింగ్స్ డాలర్స్లో కావాలి లేదా యూరోస్లో కావాలి. సో ఈవెన్ యూ కెన్ డిఫైన్ ద ప్రైజెస్ హియర్. ఈ క్యాటలాగ్స్ ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు, అసలు వాళ్ళకి ఏ రోల్స్ ఉండాలి, సో మెనీ థింగ్స్ యుల్ బి లెర్నింగ్ గైస్. It's like a very vast subject. It takes more than 2 months for us to learn everything. See, నేను ఇవన్నీ రిక్వెస్ట్ చేయగానే రిక్వెస్ట్ డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. డెలివరీ డేట్ చూడొచ్చు, దాని ప్రైస్ చూడొచ్చు, స్టేజ్ అంటే ఇది రిక్వెస్ట్ ఫర్ అప్రూవల్, ఇంకా అప్రూవల్స్కి పెండింగ్ ఉంది అని. ఓకే, ఇది రిక్వెస్ట్ నెంబర్. వాట్ ఈస్ దిస్ నెంబర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిక్వెస్ట్ రేస్ చేసావు, యువర్ మేనేజర్ అడుగుతారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆన్ యువర్ రిక్వెస్ట్. అప్పుడు నువ్వు లేదు నేను రిక్వెస్ట్ రేస్ చేశాను, దిస్ ఇస్ ద రిక్వెస్ట్ నెంబర్ అని ఇవ్వచ్చు. అప్పుడు తను ఈ పర్టికులర్ రిక్వెస్ట్ని తను ట్రాక్ చేయగలుగుతాడు, నువ్వు ట్రాక్ చేయగలుగుతావు. ఈవెన్ వాచ్ లిస్ట్లో మీ మేనేజర్ని యాడ్ చేస్తే నీకు వచ్చే అప్డేట్స్ అన్నీ మీ మేనేజర్కి కూడా వస్తాయి. సి, నెంబర్ ఈస్ రిక్వెస్ట్ నెంబర్. ఎవరు ఓపెన్ చేశారు? సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? ఈ పర్టికులర్ పీడిఐకి ఒక పర్టికులర్ ప్రొఫైల్ని ప్రీ బిల్ట్గా ఇచ్చేస్తాడు డిఫాల్ట్గా. ఓకే, నథింగ్ బట్ ఏ అడ్మిన్. అడ్మిన్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రోల్ ఇన్ ServiceNow హూ కెన్ పర్ఫార్మ్ ఆల్ ద యాక్టివిటీస్. ఓకే, సో ఇది నా ప్రొఫైల్ నుంచి నేను క్రియేట్ చేశా కాబట్టి నా పేరు చూపిస్తుంది. అదే నాకు కాదు, ఎక్స్ పర్సన్ లైక్ ఆండ్రూ కనుకో ఆండ్రూ నేమ్ సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫిల్ మై లొకేషన్, ఐ కెన్ డూ ఇట్. ఆల్ దీస్ ఆర్ రిఫరెన్స్ ఫీల్డ్స్. అంటే ఇప్పుడు సిఎంఎన్ లొకేషన్ టేబుల్ నుంచి మనకి డేటా అన్నది పాపులేట్ అవుతుంది. ఓకే, డ్యూ డేట్ ఏంటి? 1st 10th, దట్ మీన్స్ 5 days ఫ్రమ్ నౌ, October 1st. టోటల్ ప్రైస్ వచ్చి $2498. ఓకే, ఓపెన్డ్ ఎట్ దిస్ టైమ్, ఓపెన్డ్ బై దిస్ పర్సన్. ఓకే, అప్రూవల్ స్టేట్ ఈస్ అప్రూవ్డ్, రిజెక్టెడ్. ఒకవేళ నువ్వు అప్రూవ్ చేస్తే అప్రూవ్ అవుతుంది, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. అసలు ఈ ఫ్లో ఎలా డిజైన్ అయింది? వర్క్ ఫ్లోస్ ద్వారా, ఫ్లో డిజైనర్స్ ద్వారా. ఓకే, సో అసలు ఈ ప్రాసెస్ ఎలా డిఫైన్ చేస్తాం అన్నది వర్క్ ఫ్లోస్లో, ఫ్లో డిజైనర్స్లో చూస్తాం. రిక్వెస్ట్ స్టేట్ వచ్చేసి ఒకవేళ నీ రిక్వెస్ట్ అన్నీ కంప్లీట్ అవుతే క్లోజ్ కంప్లీట్కి వెళ్తుంది. ఏదైనా పెండింగ్లో ఉంటే పెండింగ్ పెట్టి మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. లేదు నీకు అసలు ఇవ్వరు అనుకుంటే రిజెక్ట్ చేస్తారు. లేదా అసలు ఈ రిక్వెస్టే వద్దు అంటే క్యాన్సిల్ చేయొచ్చు, నువ్వు చేయొచ్చు, లేదా ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఎవరికైతే అసైన్ అవుతుందో వాళ్ళు చేయొచ్చు. ఓకే, సో నీ షార్ట్ డిస్క్రిప్షన్ ఏమైనా మెన్షన్ చేస్తే యూ కెన్ సీ దెమ్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ దాట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్ హియర్. సి, ఫ్లో డిజైనర్ అన్నది ఇక్కడ రిలేటెడ్ లింక్స్లో ఉంటుంది. వెన్ ఐ ఓపెన్ ఇట్ యూ కెన్ సీ ద ఫ్లో, బట్ ఫర్ నౌ యూ మే నాట్ అండర్స్టాండ్ మచ్, బట్ వన్స్ వీఆర్ ఇన్ టు ద కోర్స్ ఐ విల్ టీచ్ యూ మోర్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇంకా కిందికి వెళ్ళి చూస్తే ఏముంటాయి? RATMs అంటాం. RATMs అంటే ఏంటి? ప్రతి ఒక్క రిక్వెస్ట్కి ఒక రిక్వెస్ట్ ఐటమ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఐఎమ్ సారీ, మై సిస్టమ్ ఇస్ హ్యాంగ్డ్. Yeah, let me go back. Yeah, సో ఇక్కడ ఈ అప్డేట్, యాడ్ న్యూ ఐటమ్, క్యాన్సిల్ రిక్వెస్ట్ ఇవన్నీ బటన్స్. ఓకే, ఇవన్నీ RATMs. నువ్వు రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్కి ఒక రిక్వెస్ట్ నెంబర్ అన్నది క్రియేట్ అయింది. ఐ కెన్ ఓపెన్ దెమ్. ఐఎమ్ సారీ, ఐల్ ఓపెన్ ఇట్ ఇన్ వన్ ట్యాప్. సో దిస్ ఇస్ అ ఫ్లో గైస్. సి, బిగిన్ అంటే ఒకరు ఫస్ట్
ఆ రిక్వెస్ట్‌ని ఓపెన్ చేసి వాల్యూస్‌ని ఫిల్ చేశాక అది చెక్ చేసుకుంటది. ఈ ప్రైస్‌కి ఇఫ్ కండిషన్స్‌తో చెక్ చేసుకుంటుంది. ఆహ్, ఒకేళ లేదు, నో అనుకో అప్రూవల్స్‌కెళ్ళి రిజెక్ట్ అయినా అవ్వచ్చు. రిజెక్ట్ అయ్యాక రిజెక్టెడ్ ఫ్లో ఫాలో అవుతది. ఒకవేళ అప్రూవ్ అయితే అప్రూవ్ ఫ్లో ఫాలో అవుతది. సో, వాల్యూస్‌ని ఆటోమేటిక్‌గా అప్రూవల్స్ అయిపోయాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ నీ కోసం రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నాడు. ఓకే. మనం రిక్వెస్ట్‌లని ఎలా డిజైన్ చేస్తామంటే ఆహ్, ధన్య ఒక రిక్వెస్ట్ రైజ్ చేసిందనుకో, ధన్య వాళ్ళ మేనేజర్‌కి నోటిఫికేషన్ ఎళ్తది. ధన్య ఈ రిక్వెస్ట్ రైజ్ చేసింది. తనకి యాక్సెస్ ఇవ్వచ్చా? వద్దా? తను యెస్ అంటేనే యాక్సెస్ వస్తుంది. నో అంటే రాదు. ఇక్కడ ఎవరు టార్గెటెడ్ రోల్ అంటే ఎవరికి ఆ పర్మిషన్ ఉంది? వాళ్ళ మేనేజర్‌కి, రైట్? అదే వాళ్ళ మేనేజరే రైజ్ చేస్తే ఆటో అప్రూవ్ అవుతుంది. ఓకే. సో, ఇది ఫ్లో. హౌ విల్ డిజైన్ ఇట్ ఎవ్రీథింగ్ విల్ బి లెర్నింగ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక ఆర్‌ఏటీఎంని ఓపెన్ చేస్తే ఇది ఆర్‌ఏటీఎం. ఇది ఏం ఆర్‌ఏటీఎం స్టాండర్డ్ 27 ఇంచెస్ మానిటర్. ఇది అండర్ దిస్ రిక్వెస్ట్ క్రియేట్ అయింది అని. డ్యూ డేట్ ఇది. వాట్ ఈస్ ద స్టేట్? ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. అంటే దీన్ని ఎవ్వరు అసైన్ చేసుకొని వర్క్ చేయలేదు. ఓకే. ఇక్కడ చూస్తే అసలు దీని ఇంపాక్ట్ ఏంటి? ఇది ఎవరు ఓపెన్ చేశారు? ప్రియారిటీ ఏంటి? దీని స్టేట్ ఏంటి? ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సీ. అండ్ బినీత్ ఇట్ అంటే దాని కింద ఎస్సీ టాస్క్ అన్నది చూస్తావు. ఎస్సీ టాస్క్ అంటే ఏంటి? సర్వీస్ కేటలాగ్ టాస్క్. ఆల్వేస్ ఒక రిక్వెస్ట్ క్రియేట్ అవుతది. రిక్వెస్ట్ కింద ఆర్‌ఏటీఎం వస్తది. ఆర్‌ఏటీఎం కింద ఎస్సీ టాస్క్. ఈ ఎస్సీ టాస్క్ ఏంటి? ఏ టీమ్ అయితే వర్క్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని అసైన్ చేసుకొని వర్క్ చేస్తారు. సో, ఇలా మనం ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడ పోర్టల్ నుంచి నేటివ్ యూఐ నుంచి అన్నీ చేయొచ్చు. అదే అసలు ఇది ఎలా బిల్డ్ చేసాము? యూ మే హావ్ ఎ క్వెషన్. సో, మెయింటైన్ ఐటెమ్స్ అన్నది కేటలాగ్స్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎవ్రీథింగ్ యూ విల్ బి లెర్నింగ్. అసలు ఈ మెనూస్, మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే. If you see, script includes Shiva catalog. Shiva is nothing but one of my student who has learned ServiceNow. So అలా నేను స్టూడెంట్ నేమ్స్ తీసుకొని ఎవ్రీ ఎగ్జాంపుల్ బిల్డ్ చేసి చూపిస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి ప్రాక్టికల్ హియర్. నో థియరీ. ఓకే. ఐయామ్ సారీ. ఆల్రెడీ బిల్డ్ అయిందే చూపిస్తాను బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ ఎ న్యూ వన్ నౌ. అసలు ఈ టేబుల్స్‌ని ఎలా చూడొచ్చు? పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ ఏంటి? దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ గివ్ ఆల్ ఫిల్టర్ కండిషన్స్ యూజ్ చేస్తాం. హౌ థీస్ ఫిల్టర్ కండిషన్స్ ఆర్ వర్కింగ్. సో, వెన్ ఐ జస్ట్ టైప్ హియర్ న్యూ హైర్.
మీ వాయిస్ ఏం వినిపించట్లేదు. హలో హలో మేడం మేము మాట్లాడటలేదండి. ఓకే. హలో మేడం, హలో వినిపిస్తుందా? ఇప్పుడు వరకు మీరు మాట్లాడారా? నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా కదా సార్. ఇప్పుడు కూడా మాట్లాడారా? లేదండి, మీ వాయిస్ రాలేదు ఎవరికి. జస్ట్ ఒక 2 మినిట్, 1 మినిట్, 1.5 మినిట్. మీరు కేటలాగ్ ఐటమ్ ఓపెన్ చేసినప్పటి నుంచి వాయిస్ వినిపించలేదు. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా పోనీ? ఇప్పుడు ఓకే అండి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఇన్యాక్టివ్ చేశా కాబట్టి నాకు న్యూ హైర్ కనిపించలేదు, బట్ ఐ రీలోడ్ దిస్. సో ఏ ఫంక్షనాలిటీని మనం బిల్డ్ చేసినా, అప్డేట్ చేసినా, ఎన్హాన్స్ చేసినా, యూ హ్యావ్ టు రీలోడ్ యువర్ ఇన్స్టెన్స్ అండ్ సి. ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్, ద పీడిఐ ఇస్ కాల్డ్ ఇన్స్టెన్స్. సి, నేను ఈ ఫుడ్ ఇమేజ్ని యాడ్ చేసా, ఇప్పుడు దాన్ని ఇక్కడ చూస్తున్నా. సో వీ కెన్ మోడిఫై ద థింగ్స్. ఇప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో మనం బిల్డ్ చేస్తాం, ఇది యూజర్స్కి కనిపిస్తుంది. ఓకే, ఎవ్రీ ఒక్క ఫంక్షనాలిటీకి సిస్ఐడీస్ ఉంటాయి, వీటిని ఎలా చూడొచ్చు, ఎలా సెర్చ్ చేయొచ్చు. ఓకే, దే ఆర్ మోర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. అసలు ఆర్డర్ ద్వారా ఎలా మనకి థింగ్స్ అన్నవి ప్రాపర్ అలైన్ అవుతాయి. ఇక్కడ చూస్తే వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ ఇందాక ఇన్సిడెంట్ ఫామ్ పైన మనం నంబర్, కాలర్, కేటగిరీ ఇవి చూసాం కదా ఫీల్డ్స్, వాటినే ఇక్కడ హైరింగ్ మేనేజర్. సి, hiring manager, what group is this person joining, okay, what group this person is joining. సో ఇవన్నీ ఫీల్డ్స్ నే వేరియబుల్స్ అంటాం. వేరియబుల్ సెట్ అంటే ఏంటి, రూల్ బేసెస్ ఏంటి, యుఐ పాలసీస్ ఏంటి, క్లయింట్ స్క్రిప్ట్స్ ఏంటి, ఇది ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదు, ఇది ఒక కేటగిరీలోనే కావాలా, నాకు ఇంకొక కేటగిరీలో ఎలా కావాలి అంటే సెట్ చేసుకోగలుగుతాను, అసలు ఇది సర్వీస్ లోనే ఉండాలా, టెక్నికల్ లో కూడా కావాలి, దీనికి డేటా లుక్అప్ రూల్స్ అంటే ఏంటి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ మేనేజ్ హియర్. ఓకే, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ థింగ్స్. సి, ట్రైట్ అంటే ఏంటి, అసలు ఒకరు దీన్ని డెవలప్ చేశాక ఇది ఎలా కనిపిస్తుంది అన్నది చెక్ చేసుకోవడం ఎలా, పోర్టల్కి వెళ్ళాక ఇది యూజర్స్కి ఎలా కనిపిస్తుంది, వాళ్ళు రిక్వెస్ట్ రేస్ చేశాక ఆ ఫ్లో కరెక్ట్గా రన్ అవుతుందా లేదా. సో దే ఆర్ మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ దిస్. ఓకే, యూ విల్ బి రైటింగ్ మెనీ స్క్రిప్ట్స్, యూ విల్ బి ట్రిగరింగ్ నోటిఫికేషన్స్, యూ విల్ బి డిజైనింగ్ ఎ సర్వీస్. నోటిఫికేషన్స్ అంటే నథింగ్ బట్ ఈమెయిల్, దానికి టెంప్లెట్ ఉంటుంది, డైనమిక్ వాల్యూతో ఎలా సెండ్ చేస్తాము. ఓకే, సర్వీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్ ఆపరేషన్స్ వాళ్ళు సర్వే కండక్ట్ చేయమంటారు. ఆ సర్వేస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, వాటిని ఎలా మనం చూడగలుగుతాం, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ వచ్చేసి అసలు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే, ఐ ఓపెన్ ఇన్సిడెంట్ టేబుల్. సి, ఇన్సిడెంట్స్ ఆల్ అంటే ఇది ఇన్సిడెంట్ టేబుల్ కి తీసుకెళ్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ ఇన్సిడెంట్స్ ఆల్, ఇట్ ఈస్ టేకింగ్ మీ టు ద ఇన్సిడెంట్ టేబుల్. ఐ కెన్ సీ 182 రికార్డ్స్ అండ్ ఐ కెన్ సీ ఐఎమ్ ఆన్ ఇన్సిడెంట్ టేబుల్, ఐఎమ్ ఆన్ ఇన్సిడెంట్స్. ఓకే, సో ఈ 182 రికార్డ్స్ లో ఎన్ని రికార్డ్స్ కేటగిరీకి ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్డ్వేర్కి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, లైక్ టికెట్స్ నథింగ్ బట్ ఇన్సిడెంట్స్ హియర్. సి, 20 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఈ 20 ఇన్సిడెంట్స్ని నేను చూడాలనుకుంటున్నా. ఇప్పుడు చూస్తే ట్రూ ట్రాన్స్ఫార్మ్ సురేష్, 1 ట్రాన్స్ఫార్మ్ కళ్యాణ్, ఇదంతా యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్స్ వీఆర్ లెర్నింగ్ ద థింగ్స్. దిస్ ఇస్ ఫర్ వన్ ఆఫ్ ద కరెంట్ రన్నింగ్ బ్యాచ్ వీఆర్ పర్ఫార్మింగ్ ట్రాన్స్ఫార్మ్ మ్యాప్స్. ట్రాన్స్ఫార్మ్ మ్యాప్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా మేనేజర్ వచ్చి ఒక 10,000 రికార్డ్స్ ఉన్నాయి, 10,000 ఇన్సిడెంట్స్ నువ్వు క్రియేట్ చేయాలి అని చెప్పేసి అంటాడు. నేను ఒక్కొక్క ఇన్సిడెంట్ని న్యూ అని చెప్పి క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి అదంతా చేయలేం కదా. ఇట్స్ లైక్ 10,000 ఈజ్ ఎ హ్యూజ్ నెంబర్. అదే నేను షార్ట్ ఫామ్లో ఆర్ ఈజీ మెథడ్లో చేయాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. అంటే ఏంటి, ఒక ఎక్సెల్ ఇస్తాడు మా మేనేజర్, ఆ ఎక్సెల్ మొత్తాన్ని లోడ్ చేయాలనుకుంటున్నాను. లోడ్ చేశాక అందులో ఆల్రెడీ సురేష్ అనే పర్సన్స్ 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ సురేషెస్లో 5 సురేష్లు ఒక్కటే,
అంటే వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకరే. కానీ 5 సార్లు ఆయన డేటా వచ్చింది. ఓకే. కానీ నాకు 5 సార్లు వచ్చినా ఆయన రికార్డ్ ఒక్కసారే కావాలి ఇన్సిడెంట్ టేబుల్‌లో. అప్పుడు నేనేం చేస్తాను, పర్టిక్యులర్ కొలేజ్ అన్నది సెట్ చేసుకుంటా. అసలు అది ఎలా ఫిక్స్ చేస్తాం? దానివల్ల డూప్లికేట్ డేటాస్ ఎలా ఎంటర్ అవ్వవు? ఓకే. వితిన్ 5 మినిట్స్ యూ కెన్ ట్రాన్స్‌ఫార్మ్. అంటే ఆ 10,000 రికార్డ్స్ కానీ, 1,00,000 రికార్డ్స్ కానీ నాట్ మోర్ దెన్ 10 మినిట్స్ యూ కెన్ లోడ్ ద డేటా ఇంటు ద సిస్టమ్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆహ్, ఈ కండిషన్స్ ఏవి పెట్టట్లేదు నేను. ఇక్కడ చాలా కండిషన్స్ చేయొచ్చు మనం. ఈ 182 రికార్డ్స్‌లో మా మేనేజర్ వచ్చేసి క్రియేటెడ్ ఇన్ దిస్ మంత్. అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ క్రియేట్ అయ్యాయో ఈ మంత్‌లో నాకు రిపోర్ట్ కావాలి. అండ్ ఎవ్రీ వెడ్నెస్‌డే 10 పీఎంకి కావాలి అంటారు. సో, నేను ఎవ్రీ ట్యూస్‌డే నైటో, వెడ్నెస్‌డే మార్నింగో లేచి ఆ పనంతా చూసుకోవడం కష్టం గదా! ఈవెన్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ విల్ ఫర్గెట్ ద థింగ్స్ కదా! సో, క్రియేటెడ్ ఆన్ దిస్ మంత్. నేనొక క్వైరీ పెట్టుకొని రన్ చేస్తున్నా. అప్పుడు నాకు 61 రికార్డ్స్ వచ్చాయి. నేను దీన్ని ఒక్కొక్క ఇన్సిడెంట్‌ని కాపీ చేసుకొని, ఎక్సెల్‌లో పెట్టుకొని ఇవంతా చేయలేం. సో, నేను డైరెక్ట్‌గా దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఒక ఎక్సెల్‌లోకి. ఓకే. ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోగలుగుతాను? దీన్ని ఒక రిపోర్ట్‌లోకి ఎలా క్రియేట్ చేసుకొని స్కెడ్యూలింగ్. స్కెడ్యూలింగ్ అంటే ఏంటి? ఎవ్రీ మండే ఎట్ 9:45 ఏఎం మై మేనేజర్ నేమ్ ఈస్ సురేష్. సురేష్ హ్యాస్ టు రిసీవ్ ద మెయిల్ అని చెప్పేసి అక్కడ ఆయన మెయిల్ అడ్రెస్ అన్నీ ఇస్తాను. అప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇన్ఫర్మేషన్‌ని మా మేనేజర్‌కి పంపిస్తది. ఇప్పుడు చూడండి ఇవి ఎక్స్‌పోర్ట్ చేశా. ఎక్స్‌పోర్ట్ చేయడానికి నాకు ఎంతసేపు పట్టింది? నాట్ మోర్ దెన్ 2 మినిట్స్. అండ్ డౌన్‌లోడ్ అయ్యాయి. లెట్స్ సీ డౌన్‌లోడ్ అయిన డేటా ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఉన్నట్టే డిస్‌ప్లే అవుతుందా లేదా? అండ్ మీకేమైనా నేను కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను అనిపిస్తే బికాజ్ ఇది డెమో కాబట్టి ఐ యామ్ లిటిల్ రష్. బట్ రియల్ టైమ్‌లో అయితే మనం ఒక్కొక్క టాపిక్ చాలా నిదానంగా విత్ గుడ్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి ఇన్సిడెంట్ నంబర్ 10297 కేటగిరీ హార్డ్వేర్ షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ క్రియేటెడ్ ఆన్ టుడే 2609 కాలర్ ఈస్ ఆండ్రూ. అదే ఇక్కడికొచ్చి చూస్తే 297 హార్డ్వేర్ టెస్ట్ క్రియేటెడ్ ఆన్ టుడే. సో, ఇట్స్ వెరీ ఈజీ రైట్? ఇంపోర్టింగ్, ఎక్స్‌పోర్టింగ్ అప్డేట్ సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేటలాగ్‌ని బిల్డ్ చేశాను. న్యూ హైర్ లాంటిదే. అది నా లోయర్ ఎన్విరాన్మెంట్‌లో బిల్డ్ చేశా. లోయర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? డెవలప్‌మెంట్ ఏరియాలో బిల్డ్ చేశా. అది టెస్టింగ్‌కెళ్ళాలి. టెస్టర్ చూసి అప్రూవర్ ఇవ్వాలి. అసలు టెస్టింగ్‌కి ఎలా మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ బిల్డ్ చేయాలా? లేదు. అప్డేట్ సెట్స్ ద్వారా మనం కాన్ఫిగరేషన్స్‌ని మూవ్ చేస్తాం. అసలు ఈ అప్డేట్ సెట్స్ ఏంటి? దాంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? బిజినెస్ రూల్స్ ఏంటి? దాంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఒక రికార్డ్‌లో నేను 100 ఇన్సిడెంట్స్‌ని ఒకేసారి డిలీట్ చేయాలనుకుంటున్నా. స్క్రిప్ట్ ద్వారా ఎలా డిలీట్ చేయొచ్చు? అలా ఎవ్రీథింగ్ యూ కెన్ లెర్న్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆహ్, ఐయామ్ సారీ. సో ఓకే. సో, ఐటీఎస్ఎంకి నేను నా పర్సనల్‌గా ప్రతి ఒక్క ఆహ్, బ్యాచ్‌లో స్టూడెంట్స్ నోట్స్ రాయడం అన్నది నాకు నచ్చదు. దే హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ వాట్ ఐయామ్ టీచింగ్. దే హావ్ టు ప్రాక్టీస్ ద థింగ్స్. అండ్ ఇట్ షుడ్ బి లైక్ ఎ రీక్యాప్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్‌వ్యూస్‌కెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళకి అన్ని వీడియోస్ చూడడం అన్నది పాసిబుల్ అవ్వదు. సో, ఎవ్రీ డే నోట్స్ అన్నది నేనే డైరెక్ట్‌గా ఇస్తాను. ఫర్ ఎవ్రీ టాపిక్ యూ విల్ ఫైండ్ ఇట్. అసలు టేబుల్స్ ఏంటి? సర్వీస్‌నౌ కాంపిటీటర్స్ ఎవరు? మనం ఏ వెర్షన్‌లో ఉన్నాం? వెర్షన్స్ ఎక్కడ చూడొచ్చు? ఐటీఎల్ V4 వెర్షన్స్ అంటే ఏంటి? అసలు దానికి V3 వెర్షన్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, అసలు ఒక ప్రాక్టికల్ యాక్టివిటీని మనం బిల్డ్ చేయాలి అనుకుంటే సినారియో ఎలా ఉంటుంది? సో, ఇలా ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ప్రతి ఒక్క క్లాస్‌కి నోట్స్ అండ్ లైవ్ రికార్డింగ్ కూడా ఇస్తాం. ఓకే. థట్ ఈస్ లైఫ్ టైమ్ యాక్సెసిబుల్. స్క్రిప్ట్స్ మీకు క్వెషన్ రావచ్చు. ఓకే. నోట్స్ ఈస్ ఫైన్. బట్ స్క్రిప్ట్స్‌కి ఎలా? సో, ఇఫ్ ఐ ఓపెన్ ఎనీ గ్లైడ్ రికార్డ్స్ ఆర్ గ్లైడ్ సిస్టమ్, ఓకే. అడ్వాన్స్డ్ క్వెరీ మెథడ్స్. ఆల్ దీస్ ఆర్ లైక్ ఈక్వల్ టు సమ్‌వన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఫర్ మోర్ దెన్ 3 ఇయర్స్. ఓకే. ఒక గ్లైడ్ రికార్డ్ ఎలా రన్ చేయాలి? అసలు ఇందులో ఈచ్ లైన్ ఎలా డిఫైన్ అయ్యి ఉంది? మీకు చాలా మిడిల్‌లో అసైన్‌మెంట్స్ ఇస్తాను. యూ హావ్ టు లెర్న్ దెమ్. Okay. So you'll have a notes for every topic from my end, even including in the interview tips. Okay. And when it comes to ServiceNow
topics that we cover? Yeah, the course content. కోర్స్ కంటెంట్ పెట్టాను చూడండి. Okay. Actually, what is there with me, I'm sharing for now. Okay, but you can collect the updated one from the sir. ఓకే, సో అసలు ఈ ఇన్స్టెన్స్ పీడిఐ డెమో ఇన్స్టెన్స్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలి, వర్షన్స్ ఏంటి, బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాం, అసలు ఏ వర్షన్లో ఉన్నాం ఎలా తెలుసుకుంటాం, అసలు ఆ వర్షన్ ఒక రిలీజ్ నోట్స్ ఏంటి, ఏం కొత్తగా వచ్చాయి, అసలు యూజర్స్ ఎవరు, గ్రూప్స్ ఏంటి, రోల్స్ ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయొచ్చు, టేబుల్ని ఎలా క్రియేట్ చేసి ఎలా డెలీట్ చేసి మళ్ళీ ఎలా రిటర్న్ తెచ్చుకోవచ్చు, అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాము, అసలు డిఫరెన్స్ బిట్వీన్ ద ఫంక్షనాలిటీస్ ఆన్ ద ఫామ్, అంటే కేటగిరీ సబ్ కేటగిరీ ఎలా వచ్చింది, ఇంపాక్ట్ అర్జెన్సీ ప్రియారిటీని ఎలా సెట్ చేస్తుంది, అసలు స్టేట్ ఎవరికైనా అసైన్ అయినప్పుడు ఇన్ ప్రోగ్రెస్కి ఎలా వెళ్తుంది, సో ఇలా ఫంక్షనాలిటీస్ ఎవ్రీథింగ్, అసైన్మెంట్ రూల్స్ ఏంటి, డేటా లుకప్ రూల్స్ ఏంటి, క్రియేషన్ ఆఫ్ ఫీల్డ్స్, ఫార్మ్స్, సెక్షన్స్, ఓకే, ఎవ్రీథింగ్, అసలు ఇంపర్సనేషన్ అంటే ఏంటి, ఏసీఎల్స్ అంటే ఏంటి, ఎవరిని ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఓకే, you'll learn everything including the REST integrations. ఓకే, వీ హ్యావ్ ఇంటిగ్రేషన్స్ ఇన్ ServiceNow. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేస్తే ఈ ఇన్సిడెంట్ పేరు యాపిల్ ఇన్సిడెంట్ అని పెట్టుకుందాం, పీడిఐ అని పెట్టుకుందాం. ఓకే, ఈ ఇన్స్టెన్స్లో ఒక ఇన్సిడెంట్ని నేను క్రియేట్ చేస్తే నాకు మ్యాంగో అన్న ఇన్స్టెన్స్లో ఆ ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వాలి. దాన్ని ఎలా క్రియేట్ చేయగలుగుతాం? దట్ మీన్స్ ఒక 2 అప్లికేషన్స్ని మనం మాట్లాడుకుండేలా చేస్తున్నాం. ఓకే, we say 2 instances talking to each other. ఓకే, దాన్ని ఎలా బిల్డ్ చేస్తాం? రెస్ట్ ఇంటిగ్రేషన్స్ ద్వారా. ఓకే, అందులో టెక్నిక్స్ ఏంటి, మెథడ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక లైవ్ ప్రాజెక్ట్ ఆన్ కస్టమ్ స్కోప్డ్ అప్లికేషన్. మీరు ఎక్కడైనా చూడండి, గ్లోబల్ మొత్తం కోర్స్లో నేర్చుకుంటాం, కస్టమ్ స్కోప్డ్ అంతా లైవ్ ప్రాజెక్ట్లో నేర్చుకుంటాం. ఇలా యునిక్గా కోర్స్ అయితే ఎవ్వరూ బిల్డ్ చేయలేదు టీచింగ్లో సో ఫార్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే, దీనివల్ల మీకు గుడ్ నాలెడ్జ్ ఇన్ ServiceNow గెయిన్ చేస్తారు, మీరు హ్యాండ్స్ ఆన్ అయిపోతారు. అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్కి మీరు యూజ్ చేయడం ఈజీ అయిపోతుంది మీకు. అండ్ రియల్ టైమ్గా మిమ్మల్ని ఎవరైనా వచ్చి క్వశ్చన్స్ అడిగినా, పర్టికులర్ టాస్క్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. బికాస్ థియరీ అన్నది ఎవరైనా నేర్చుకుంటారు, నీకు కాన్సెప్ట్ వస్తే థియరీలో చెప్పడం అన్నది బిగ్ థింగే కాదు. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ గైస్? హలో, మేము ఎనీ ప్రీరిక్విజిట్స్ ఉన్నాయా దీనికి, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమన్నా రావాలి అని? యా, జస్ట్ ప్రీ రిక్వెస్ట్ అని కూడా నేను చెప్పను, బట్ మీకు జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఐడియా ఉంటే చాలు. బట్ అది లేకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే ఐ గివ్ యూ ఫ్యూ లింక్స్ ఫ్రమ్ వేర్ యూ కెన్ బిల్డ్ సమ్ నాలెడ్జ్ ఆన్ జావా స్క్రిప్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఏపీఐస్ని ఎలా కాల్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. ఏపీఐ అంటే మనం ఏ టూల్ వాడతాం మేము ఇందులో? ఏపీఐ అంటే మనం ఏ టూలు వాడడం, ServiceNow వాళ్ళే ఒక స్క్రిప్ట్ ఎడిటర్ ఇచ్చారు. ఇందాక స్క్రిప్ట్స్ రాసాం కదా మనం క్లయింట్ స్క్రిప్ట్ మీద, అక్కడ స్క్రిప్ట్ ఎడిటర్ ఉంటుంది. నాట్ ఓన్లీ దేర్, బిజినెస్ రూల్స్ కానీ ఎక్కడైనా చూడొచ్చు నువ్వు. ఓకే, ఆ స్క్రిప్ట్ ఎడిటర్లోనే నువ్వు డైరెక్ట్గా స్క్రిప్ట్స్ రాయొచ్చు. లెట్ మీ ఓపెన్ అండ్ షో ఇట్ ఫర్ యూ. Okay, under system definitions you'll find a client script. When I open this client script, either existing one or a new one, I'll just open any one of them and I'll show you. Okay, see, Pawan, Sham, all these are like for every students will have our own scripts. We'll find the different scenarios, we'll learn the things. Okay, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇది స్క్రిప్ట్ ఎడిటర్. ఓకే, ఇది ServiceNow వాళ్ళు ఇస్తారు, డైరెక్ట్గా నువ్వు ఇక్కడ రాసేసుకుంటే చాలు. అండ్ యూ కెన్ కామెంట్ ఇట్, లైక్ కామెంటింగ్ అంటే ఆ పర్టికులర్ లైన్ నాకు వద్దు బట్ నేను రిమూవ్ చేయాలి అనుకోవట్లేదు, యూ కెన్ కామెంట్ ఇట్, యూ కెన్ అన్కామెంట్ ఇట్, యూ కెన్ అలైన్ ఇట్, యూ కెన్ సేవ్ ఇట్, యూ కెన్ ఫైండ్ ఇట్. సో యూ కెన్ డూ మెనీ థింగ్స్ గైస్. ఎవ్రీథింగ్ we'll be learning once we are into course. Okay, this course takes more than 2 months, like nearly 2 months, 1 week, something like that. And I need everyone to learn and practice the things that we are doing in everyday class. మేము ఇందులో మీరు స్క్రిప్టింగ్ చెప్తారు, ఇంటిగ్రేషన్ చెప్తారు, ఏమైనా లినక్స్ నాలెడ్జ్ కావాలి ఇందులో? లినక్స్ అసలు అది నేను ఎక్కడైనా వాడానా అండి లినక్స్ అని? లేదు కదా. అడుగుతున్నాను. That is what is there in ServiceNow that you have to learn. What is out of the box of ServiceNow, that is not necessary.
ఓకే. స్క్రిప్టింగ్ కూడా ఐల్ టీచ్ యూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ServiceNow. జావా స్క్రిప్ట్ ఆల్ దిస్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే. అది ఎంతవరకు నేను ప్రో లెవెల్ అవ్వాలి అని నేను చెప్పను, బట్ బేసిక్స్ అన్న తెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, మీకే అడ్వాంటేజ్. ఓకే. సో ఆల్రెడీ నేను ServiceNow టూల్ మీద 5 years అంటే యూజర్ గా వర్క్ చేశాను అప్లికేషన్ జాబ్ రోల్ లో, అండ్ ఇన్సిడెంట్ మేనేజర్ ప్రాబ్లమ్ సర్వీస్ చేంజ్ మేనేజ్మెంట్ లో అంతా వర్క్ చేశాను లాస్ట్ 5 years నుంచి సపోర్టింగ్ రోల్స్ లో ServiceNow టూల్ మీద. దీంట్లో లినక్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయం. వి జస్ట్ యూజ్ జావా స్క్రిప్ట్ అండ్ ద రిలవెంట్ ఏపీఐస్. ఈ ఏపీఐస్ కూడా ServiceNow వాళ్ళు ఇన్బిల్ట్ ప్రీ డిఫైన్డ్ గా వాళ్ళే బిల్డ్ చేసుకున్నారు. ఓకే. దీంట్లో సెర్చ్ ఇంజన్ కూడా జింగ్ అని యూజ్ చేస్తాం, అది కూడా ServiceNow వాళ్ళే. ఇట్స్ అ ప్రోడక్ట్ గైస్. ServiceNow అన్నది ఒక ప్రోడక్ట్. ఓకే. గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్. No, this is not a Google product. It's a ServiceNow product. Okay. సో ఆ ప్రోడక్ట్ ని అన్ని కంపెనీస్ ఇప్పుడు టైఅప్ చేసుకుని ఈ ServiceNowని వాళ్ళ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ చేసుకుంటున్నారు. ఇఫ్ యూ సీ మైక్రోసాఫ్ట్, ఇఫ్ యూ సీ మెనీ బిగ్ కంపెనీస్ ఆర్ ఇన్ రేస్ టు అడాప్ట్ దిస్ ServiceNow. ఓకే. ServiceNowకి కాంపిటీటర్స్ లేరా అంటే ఉన్నారు, బట్ ServiceNow ఎందుకు ఇంకా గ్రో అవుతుంది, ఇంకా మార్కెట్లో బూమింగ్ ఉంది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రోత్. ప్రతి వర్షన్ లో కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీస్ రావడం వల్ల. ఓకే. దీంట్లో సర్టిఫికేషన్స్ ఏంటి, దీంట్లో మెయిన్ లైన్ సర్టిఫికేషన్స్ ఏంటి, మైక్రో సర్టిఫికేషన్స్ ఏంటి, వాటిని ఎలా చేస్తారు, ఓచెస్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్. సి దాని రిలవెంట్ టాపిక్ వచ్చినప్పుడు ఐ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ యూ గైస్. మేడం ఒక డౌట్. యా షూర్. ఇప్పుడు మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, అంటే నీ వాయిస్ వాటిని చాలా బ్రేక్ మ్యాండేటరీ కానీ అవుతుంది రీడ్ యాక్చువల్లీ. అంటే ఫీల్డ్స్ ఉంటాయి, దాన్ని రీడ్ ఓన్లీ మేడం కానీ వినిపిస్తుందా మ్యాండేటరీ ఇప్పుడు? కానీ. యా వినిపిస్తుంది. ఓకే, అది సెట్ చేయాలంటే మనం ఒకవేళ స్క్రిప్ట్ ద్వారా వెళ్తే అది క్లయింట్ సైడ్ కాబట్టి క్లయింట్ స్క్రిప్ట్ లో రాస్తాం అనుకోండి. ఆ, మనకి ఒక స్క్రిప్ట్ అనే ఫీల్డ్ ఉంటది కదా, దాంట్లో రాస్తే ఎగ్జిక్యూట్ అవుదా? స్క్రిప్ట్ అనే ఫీల్డా? అర్థం కాలేదు నాకు. ఫీల్డ్స్ ఉంటాయి కదా మేడం మనకి. ఫీల్డ్స్ ఉంటాయి, కానీ నువ్వు ఒక దగ్గర ఈ స్క్రిప్ట్ని డిఫైన్ చేయాలి కాబట్టి క్లయింట్ స్క్రిప్ట్స్ పెట్టారు. లేదు నాకు యూఐ పాలసీ నుంచి చేయాలి అనుకుంటే యూఐ పాలసీస్ నుంచి చేయొచ్చు. సో ServiceNowలో ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్స్ యూఐ పాలసీసే కాదు, చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఏది బెస్ట్ మెథడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టూల్లో నుంచి కూడా దాన్ని మ్యాండేటరీ చేయగలుగుతాను, స్క్రిప్ట్ నుంచి కూడా చేయగలుగుతాను, యూఐ పాలసీ నుంచి కూడా చేయగలుగుతాను, డేటా పాలసీ నుంచి కూడా చేయగలుగుతాను. ఈ 4 మెథడ్స్లో దేన్ని ఎక్కువ మనం చేయాలి ఫస్ట్? దాని బెస్ట్ ప్రాక్టీస్ అంటే టూల్ లెవెల్ నుంచి చేయాలి. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా, స్క్రిప్ట్ లేకుండా నువ్వు చేయగలిగితే టూల్ లెవెల్ నుంచి చేయాలి. లేదు ఇది అవ్వట్లేదు అనుకుంటే క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా చేస్తాం. క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా కూడా అవ్వట్లేదు, నాకు కండిషన్ బేస్డ్ అవ్వాలి అనుకుంటే, ఒక ఫామ్ లోడ్ అయినప్పుడే వర్క్ అవ్వాలి ఆన్ సర్టెన్ కండిషన్స్ అనుకుంటే యూఐ పాలసీస్ నుంచి చేస్తాం, లేదా ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ రాస్తాం. ఓకే. లేదు నాకు సర్వర్ సైడ్ వర్క్ అవ్వాలి, క్లయింట్ సైడ్ వద్దు అన్నప్పుడు డేటా పాలసీస్ చేస్తాం, ఒక డేటా పాలసీని యూఐ పాలసీ లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఇలా చాలా ఉన్నాయి. హ్యాస్ దిస్ ఇస్ అ డెమో. ఇంతకంటే నేను డీప్ గా వెళ్ళినా మీకు సబ్జెక్ట్ అనేది క్లారిటీ రాదు. మేడం కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. డెమోలో ఆబ్వియస్ గా కొంచెం ఫాస్ట్ గా చెప్పాలండి, ఎందుకంటే మీరు 2 months లో నేర్చుకునే కోర్స్ అంతా నేను ఒక 1 hour లో చెప్పాలి మీకు. ఓకే మేడం. ఓకే. అదే ఈచ్ మేడం టాపిక్ కి నేను ఇందాక కూడా చెప్పాను, అదే ఈచ్ టాపిక్ వస్తే మనం ఇంత ఫాస్ట్ గా డిస్కస్ చేయము అని. ఓకే, డైలీ టైమింగ్ ఎలా ఉంటుంది? అంటే డైలీ టైం 9 నుంచి 10 వరకు ఉంటుందండి, ఎందుకంటే నేను కూడా వర్కింగ్ కాబట్టి ఐఎమ్ అవైలబుల్ ఎట్ 9 PM to 10 PM. మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఒక 10-15 minutes వీ కెన్ డిస్కస్. మిడ్ ఓకే. సర్వర్ రేపు నుంచి స్టార్ట్ చేస్తారా? మిడ్ సర్వర్ కాన్ఫిగరేషన్స్, దాన్ని అప్ చేయడం, డౌట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్ అడ్మిన్ యాక్టివిటీస్, విల్ బి లెర్నింగ్ దెమ్. ఓకే, సర్వీస్ మ్యాపింగ్ లేదండి, అది సర్వీస్ మ్యాపింగ్, సర్వీస్ డిస్కవరీ అంతా CMDB మాడ్యూల్. దట్స్ అ వెరీ డిఫరెంట్ మాడ్యూల్. ఇది ServiceNow ITSM మాడ్యూల్ అండ్ ఇంటిగ్రేషన్స్ అలాంగ్ విత్ REST APIs వి యూస్. ఎందుకంటే CMDBని ITSMని కంబైన్ చేస్తే ఇది 6 months కాదు, 1 year కోర్స్ అయినా అవుతుంది. ఓకే, Yeah. వచ్చి ITOM కవర్ అవుతాయి మేడం.
ITOMఏ CMDBలోకి వస్తుందండి. ఓన్లీ ITSM అండ్ ఇంటిగ్రేషన్స్ కవర్ అవుతాయి. బికాస్ మీకు ITSM వస్తేనే రెస్ట్ ఏదైనా చేయగలుగుతారు. మీరు క్లయింట్ స్క్రిప్ట్ ఎలా రాయాలి అన్నది ITSMలోనే నేర్చుకుంటారు. బిజినెస్ రూల్ ఎలా చేయాలి అన్నది ITSMలోనే నేర్చుకుంటారు. ITOM ఇవన్నీ ఈ ప్రాసెస్ అన్నీ వచ్చాక ఒక డిఫైన్డ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తాం అంతే. ఓన్లీ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అనే నేను చెప్పను. అక్కడ కూడా స్క్రిప్ట్స్ రాయాలి, అక్కడ కూడా అన్ని చేయాలి. బట్ ఇక్కడ అన్నది మీకు బేస్ అండి. దీన్ని బట్టే నెక్స్ట్ ఫ్లోర్ కడతాం కదా ఇల్లు, అలానే అది కూడా. ఇది లేకుండా అవి బిల్డ్ అవ్వలేవు. ఓకే మేడం. యా ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేడం? ఇప్పటికైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఒక 10 years వరకు చాలా బాగుంటది. దాని తర్వాత అంటే నేను ప్రిడిక్ట్ చేయలేను. ఓకే. యా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలా మేడం, లేకపోతే ఫ్రెషర్ గా వెళ్ళొచ్చు అంటే కోర్స్ చేసిన తర్వాత? కోర్స్ చేశాక అది డిపెండ్స్ అండి. మీ ప్రొఫైల్ ఎంత వర్తీగా ఉంది అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు, మీ పర్సంటేజెస్ ఏంటో నాకు తెలీదు, మీ ఏ ఇయర్ పాస్డ్ అవుటో నాకు తెలియదు. కాబట్టి నేను దీనిపైన ఎటువంటి కామెంట్ ఇవ్వను. బట్ ఈ కోర్స్ చేశాక మీకు వచ్చే నాలెడ్జ్ మాత్రం ఒక 3 to 4 years ServiceNowలో వర్క్ చేసే పర్సన్కి ఉండే నాలెడ్జ్ అంతకంటే ఇంకా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంతో చేస్తాం కాబట్టి. రియల్ టైం ప్యాకేజ్ టచ్ చేస్తారు మేడం? ఏంటి? రియల్ టైం ప్రాజెక్ట్స్. లైవ్ ప్రాజెక్ట్ అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ చేస్తాము. బట్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా రియల్ టైమ్ సినారియోస్ తోటే నేర్చుకుంటాం. ఓకే మేడం. యా థ్యాంక్ యూ. యా ఎనీ క్వశ్చన్స్ గైస్? మ్యామ్ ఈ ServiceNow టూల్ యాక్సెస్ ఇస్తారా మాకు? మీకే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం నేర్పిస్తానండి. ఓకే. అంటే నేను ట్రై చేశాను నా ఓన్ గా, అప్పుడు పెయిడ్ వర్షన్ వచ్చింది. ఏమొచ్చిందండి? అంటే పే చేయమని వచ్చింది. పే వర్షన్ ఎక్కడా లేదండి. ServiceNowలో నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇట్స్ అ ఫ్రీ వర్షన్. ఇట్స్ అ ఫ్రీ అండ్ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ దట్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఇట్సెల్ఫ్. ఓకే. మేడం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను టాపిక్స్. Yeah, I'm ready to take the classes from tomorrow itself. Okay. అదే అండి, ఇప్పుడు మీరు సారీ మేడం, Yeah. ఇప్పుడు అటెండ్ అయ్యారు కదండి, అందరూ ఇంట్రెస్ట్ అయితే నాకు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి. నా పేరు వెంకట్, VLR అని మీకు నా నెంబర్ నుంచి మీకు జాయిన్ లింక్ వచ్చింది. నాకు ఒకసారి మీరు గెట్ బ్యాక్ అవుతే నేను రేపు ఫస్ట్ క్లాస్ మేడంతో మాట్లాడి రేపటి నుంచే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి. Yeah, సో మేడం exactly. యాక్చువల్ గా అంటే నాకు యాక్చువల్ గా నేను ఇన్స్టిట్యూట్ కదా మేడం, నాకు అర్థమైంది ఏంటంటే ఎందుకంటే మనకి మేడం హలో hello. మేడం వినపడుతుంది, చెప్పండి. Yeah, something you were discussing, sorry. Yeah, flow designer కవర్ చేస్తాము. నేను ఎంత టీచ్ చేస్తాను అన్నది కూడా మీరు ఎంత నేర్చుకుంటారు అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది గైస్. బికాస్ the trainer will be happy when their students perform well. మ్యామ్ కమింగ్ టు ITSM మీరు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీన్స్ ఇన్సిడెంట్ చేంజ్ మేనేజ్మెంట్ విత్ SDLC అండ్ కంప్లీట్ కవర్ చేస్తారా, లేకుంటే ఓన్లీ ఓవర్ వ్యూ ఇస్తారా? లేదు, అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఒక ఇన్సిడెంట్ ని ఎలా వర్క్ చేస్తాము అన్నదానికి 1-2 ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా కవర్ చేస్తాం. ప్రాబ్లం అంటే ఏంటి, అది ఓకే మేడం. దాని తర్వాత SDLC దాని లైఫ్ సైకిల్స్ ఉంటాయి, అట్లా కంప్లీట్ డెప్త్ లో వెళ్తారా, లేకుంటే అక్కడికే హ్యాండిల్ చేసే వరకు ఆపేస్తారా? ఒక టికెట్ ని హ్యాండిల్ చేయడమే ఉంటుందండి ఇక్కడ. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నది ఏమీ మీకు పెద్దగా ఉండదు. మీరు స్టోరీస్ లోకి వెళ్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని చేసే బట్టి మీ ప్రాజెక్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ వచ్చింది, ఒక ఇన్సిడెంట్ లో SLS ఎలా ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎలా ఎస్కలేట్ అవ్వకుండా బ్రీచ్ అవ్వకుండా ఎలా వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ SDLC అన్నది ఇంకా అంతకంటే మేము కూడా ఏం పట్టించుకోము మా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో. ఓకే.
Yeah. నెక్స్ట్ లెవెల్ అంటే నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను వర్క్ చేశాను. నెక్స్ట్ లెవెల్లో అంటే సర్వీస్ నవ్ అడ్మిన్ అండ్ డెవలపర్ కమ్ ఇన్సిడెంట్ మేనేజర్ అడుగుతున్నారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను. వాళ్ళైనా అదే చేస్తారండి. అంటే ఒక్కొక్కరికి కొన్ని ప్రాజెక్ట్ ఎలా ఉంటే మల్టిపుల్ రోల్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అలా. అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, యువర్ ప్రొఫైల్ కదండి. ఇక్కడ మనం కంప్లీట్ ITSM నేర్చుకుంటాం. అందులో ఇన్సిడెంట్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఏంటి, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఏంటి, చేంజ్ మేనేజ్మెంట్ ఏంటి, దిస్ టాపిక్స్ వి కవర్ ఎండ్ టు ఎండ్. బట్ నీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేను క్లాస్ టీచ్ చేయాలి అంటే వేరే వాళ్ళకి అలానే ఉండకపోవచ్చు కదండి. ఓకే, అండర్స్టూడ్. యా. బట్ ఈ టాపిక్ కవర్ చేయలేదని. SDLC is nothing but a software development life cycle అంటేనే ఇక్కడ ప్రాసెసెస్ అండి. There is nothing more difference. I don't know if you have worked for ServiceNow or not in the past. సర్వీస్ నవ్ మీద వర్క్ చేశాను, టాప్ డెస్క్ మీద వర్క్ చేశాను, జీరా అండ్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ గా వర్క్ చేశాను. Yeah, you worked into multiple things, may not Yes, be particularly for one. అంటే నాకు మా ప్రాజెక్ట్ ఎలా ఉందంటే మల్టిపుల్ టూల్స్ హ్యాండిల్ చేయాలి అలా అని. సర్వీస్ నవ్ హ్యాండిల్ చేయాలి, సర్వీస్ నవ్ ప్లస్ సేల్స్ ఫోర్స్ హ్యాండిల్ చేశాను, ప్లస్ టాప్ డెస్క్ ప్లస్ జీరా హ్యాండిల్ చేశాను. దట్ ఈస్ వాట్ అంటే మీకు అలానే ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను చెప్పలేను కదా కృష్ణ గారు. ఓకే, డిపెండ్స్ ఫర్ పర్సన్ టు పర్సన్. Yeah, anything you want to add? Sir, anything you want to add? ఇంకా Hello? ఏమైనా డౌట్స్ ఉంటాయి? మేము ఫస్ట్ 1 month ఫంక్షనల్ గానే కవర్ చేస్తారు కదా, స్ప్లిట్టింగ్ ఏముంటుందా సైడ్ బై సైడ్ అలా? పంచువల్ గా అంటే ఫంక్షనల్ అంటే అడ్మిన్ రూల్స్ చెప్తారు కదా ఫస్ట్. functional. Yeah, see, first basics నుంచే start చేస్తాం because no one knows what is a field, how many types of fields we have. So it's very important to go from basics to advanced level. Okay, anywhere the course is defined in that way only, not only in this consultancy, it is same that we learn the basics, admin activities, development activities, the methods and development activities, the best practices, and let's do a project. This is how we follow. That's how I even learn the ServiceNow. అంటే మీరు ఇప్పుడు అడ్మిన్ చెప్పే లోపు నేను ఒకసారి జావా స్క్రిప్ట్స్ కావాలన్నారు, దాన్ని కాన్సెప్ట్ రివైజ్ చేసిన టైం ఫ్లెక్సిబిలిటీ చేయాలనుకుంటున్నాను. See, మనం ఒక్క గంటే చదువుకుంటాం కదా అండి, చాలా గంటలు ఉంటాయి కదా, యూ కెన్ రివైజ్ ఇట్ ఎనీ టైం. అంటే నేను వర్క్ చేస్తున్నాను, క్లాస్ అటెండ్ కావాలి, ప్లస్ నాకు వేరే Yeah, I understand you are occupied a bit, but see, try to push at least half an hour for JavaScript for 1 week or 10 days. You can learn the basics. That's not tough. Madam, totally 24 classes? No, I didn't mention 24 classes. It's more than 2 months, like 2 months, 10 days, something like that. I think in a month we'll have around just exclude the weekends, guys. Monday to Friday నేర్చుకుంటాం. Okay. Cloud management and touch చేస్తారా మేడం? క్లౌడ్ మేనేజ్మెంట్ ఇందులో రాదండి, ఇది ServiceNow అండి. ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ టూల్ అంటే వేరు, క్లౌడ్ మేనేజ్మెంట్ అంటే వేరు. ServiceNow క్లౌడ్ అప్లికేషన్. It's a cloud application, that's it. And by end of this course, you will have a clarity what is ServiceNow. సర్వీస్ పోర్టల్ ఎలా యాక్సెస్ చేయగలుగుతాం అన్న వరకే నేర్చుకుంటామండి. మీరు పోర్టల్ అంతా నేర్చుకోవాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ HTML, CSS, JavaScript and a bootstrap end to end. That's a very big concepts again. So I can build a portals, widgets and all, but it's tough for someone to teach because వాళ్ళకి ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ అన్నీ తెలిసి ఉండాలి కాబట్టి. బట్ సి, మీరు ఒక్కసారి ITSM ఇవన్నీ నేర్చుకున్నాక యూ కెన్ లెర్న్ దెమ్ అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ పోర్టల్. ఐల్ బి హ్యాపీ టు సీ దట్. సి, చాలా మాడ్యూల్స్ వచ్చాయి, బట్ అన్ని మాడ్యూల్స్ కి బిఫోర్ వచ్చిందే ITSM అండ్ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్.
And any questions? Present madam. Sorry? Present service management version. It's a Vancouver. It's released on August 3rd. Okay. Present. That is the present one. Okay, madam. Hello. Yeah, hi Praveen. Hi. Actually, నేను content developer గా వర్క్ చేస్తున్నాను. HTML, CSS, Okay, నేను that's డొమైన్ good. చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. Okay, so మీరు ఆల్రెడీ So, ఫ్రంట్ ఎండ్ దీని- కాబట్టి మీకు ServiceNow is also very good. అంటే మీరు చేస్తున్న టెక్నాలజీకి ఇట్స్ అలైన్ అయి ఉంటుంది. అండ్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా అంటే వెన్ దే చెక్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ మ్యాచెస్ యువర్ కరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. Okay, so you need not to worry. It's a very good call that you have choose ServiceNow. Yeah. So guys, if you don't have anything to ask, we can also wrap this session. Okay, madam. Thank you. Yeah. ఓకే If మేడం, you have థ్యాంక్ యూ. anything, let's talk. Thank you.